మెంటాలిటీస్ తెలుసుకోవాలి. ఇవన్నీ ఎట్లా ఉండేది నాకు. సో వచ్చిన తర్వాత ఈ డబ్బింగ్ క్రాఫ్ట్లోకి నేను ఎంటర్ అయిన తర్వాత మీరు అడిగిన క్వశ్చన్ ఆన్సర్ చెప్తాను. నియర్లీ 7.5 years నేను ఎంత స్ట్రగుల్ పడ్డాను నాకే తెలుసు. మా మిస్సెస్ జాబ్ చేసేది, తన జాబ్ మీదే నేను బతికాను లిటరల్లీ. ఐ స్వేర్. నేను 7.5 yearsలో నేను వివేకానంద నగర్లో ఉంటాను. అక్కడి నుంచి జూబ్లీ హిల్స్, శ్రీనగర్ కాలనీ ఇదంతా తిరగాలి. అప్పుడు నాకు బైకే ఉండేది. ఆ బైక్ వేసుకుని రావడానికి సరిగ్గా డబ్బులు ఉండేది కాదు. ఒక 200 రూపీస్ ఉంటే 100 రూపీస్ అప్పట్లో 2010-11 100 రూపీస్ పెట్టి పెట్రోల్ కొట్టించుకుని రిమైనింగ్ 100 రూపీస్ జేబులో పెట్టుకొని మళ్ళీ లంచ్కి ఇంటికి అయితే ఇబ్బంది అవుతాను ఉద్దేశంతో ఆఫ్టర్నూన్ టైము ఒక టీ, ఒక సిగరెట్ లేదా ఒక బిస్కెట్, అట్లా ఒక సమోసా అలా తినేసి మళ్ళీ స్టూడియో చుట్టూ తిరుగుతున్నాను. చాలా స్టూడియో చుట్టూ నేను తిరిగిన సందర్భాల్లో బయట వెయిట్ చేసి చేతులు కట్టుకుని నిలబడి సార్ ప్లీజ్ సార్ ఒకసారి ప్లీజ్ సార్ చెప్పవాయిస్ అని రిక్వెస్ట్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. నన్ను చాలామంది ఫ్రీగా వాడేసుకున్నాను. రిటర్న్ చెప్తాను, నా వాయిస్ని వాడేసుకున్నాను. ఒక 2 years తర్వాత ఎప్పుడో మ్యాక్సిమం అప్పుడు 50 రూపీస్ 100 రూపీస్ ఇచ్చేవాడు. తర్వాత నాకు నేను డెవలప్ అవుతూ అంటే ఇది గొప్పేం కాదు, అందరూ పడేదే. బట్ కొంతమంది ఎక్కువ స్ట్రగుల్ చేస్తారు, కొంతమంది కొంచెం ఫాస్ట్గా వస్తుంది. ఆ స్టేజ్ నుంచి అప్పుడు నేను స్టూడియో నేను తిరిగి నేను వెయిట్ చేసి నేను నిలబడి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. బట్ ఇవాళ పొజిషన్ అంటే స్టూడియో నా కోసం వెయిట్ చేస్తుంది, నేను చెప్పిన టైం పెట్టుకుంటాను. సో అప్పుడు సీన్కి నాకు 50 రూపాయలు 100 రూపాయలు ఇచ్చేవాళ్ళు. ఇవాళ నేను మినిమం 700 రూపీస్ అనేది సీన్ చెప్పను సార్, అసలు ఫోన్ చేస్తుంది. డిమాండ్, ఇక్కడ డిమాండ్ అనేది ఇంపార్టెంట్. అంటే ఇక్కడ ఏం పెద్ద గొప్ప విషయం కాదు. మనం డిమాండ్ చేసే పొజిషన్కి వెళ్ళినప్పుడు డిమాండ్ చేయాలి, తప్పే ఉందంట. ఒక సినిమా చెప్తే నేను 50 తీసుకుంటాను, చిన్న సినిమా అయితే. పెద్ద సినిమా అంటే 70,000 1 lakh తీసుకుంటాను. ఇక్కడ డబ్బులు మ్యాటర్ కాదు, మనిషిని ఒకప్పుడు వాడు ఎంత వాడుకున్నారు, ఎంత ఇబ్బంది పెట్టారు, ఎంత అంటే ఒక మనిషిని ఎదిగే ముందు తొక్కేడి కోసం చాలా ప్రయత్నం చేస్తారు. బట్ టాలెంట్ అనేది ఎప్పుడు తొక్కలేడు, ఎవరి వల్ల కాదు. నువ్వు మహా ఒక సినిమా వస్తావు, 2 సినిమాలు వస్తావు, 3 సినిమా, కానీ ఆ 3వ సినిమానే నీ లైఫ్ ఒక టర్న్ అయిపోతుంది. ఆసియం గారు ఉంది కదా, ఆయన గురించి 2 మాటలు ఇంకా. ఆయన ఇంతకాలం అంటే 27 ఏళ్ళు ఆయన ఇండస్ట్రీలో వచ్చి డబ్బింగ్ ప్రాక్టర్ వచ్చి 27 ఏళ్ళకి స్టిల్ రైట్ నో ఇప్పుడు కూడా డబ్బింగ్ చెప్తున్నారు. ఎందుకని? వై బికాస్ కమ్యూనికేషన్. ఆయన ఏంటి వచ్చే చోట తీసుకుంటారు, యువత అడగలేను. నేనేమంటానంటే అన్న 25 years బ్యాక్ మేము వచ్చి ఉంటే కనుక నీకు డెఫినెట్గా పోటీ ఇచ్చేవాడు. నేను ఆశీర్వాద ఒక మాట ఇప్పుడు చెప్తాను, అన్న మీరు నాకు ఒక లెజెండరీ ఆర్టిస్ట్, మీరంటే నాకు చాలా గౌరవం. బట్ యువర్ మై ఎనిమి అని ఎందుకన్నానంటే ఒక వ్యక్తిని మనం టార్గెట్ చేసుకున్నప్పుడే, అంటే అతను గొప్ప స్థాయిలో ఉన్నాడు ఆల్రెడీ, మనం అక్కడ రీచ్ కావాలంటే నువ్వు ఎనిమిగా ఫీల్ అవ్వాలి. నువ్వు ఎనిమిగా ఫీల్ అయితేనే అక్కడ రీచ్ అవ్వాలి. అట్లీస్ట్ ఆ స్టేజ్కి వెళ్ళాలి. లేకపోతే అన్నను గొప్పడు అన్నను గొప్పగా చూడాలి. నువ్వు ఆ పొజిషన్కి వెళ్ళాలంటే ఏం చేయాలి? ఎఫర్ట్ పెట్టాలి, కష్టపడాలి, డబ్బింగ్ ఎలా చెప్పాలి నేర్చుకోవాలి. ఆసిఫ్ గారికి ఇప్పుడు వాయిస్ కల్చర్స్ మనకి వోకల్ కల్చర్ కదా, డిఫరెంట్ వోకల్ కల్చర్, ఒక్కొక్కరిది ఒక్కొక్క బీట్లో పలుకుతూ ఉంటుంది వాయిస్ టీచర్. కొంతమందికి బేస్లో పెరుగుతూ ఉంటుంది, కొంతమందికి సాఫ్ట్ బేస్ ఉంటుంది, కొంతమందికి పేదవంతుల్లో కూడా చాలా వరకు చాలా భలే బ్యూటిఫుల్ ఉంటాయి. కొంతమందికి నేను కొన్ని వాయిస్ ఉన్నప్పుడు చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. బట్ దాన్ని మోడలేట్ చేసుకోవడం ఇంపార్టెంట్. ఆసిఫ్గా కూడా ఆయన డిఫరెంట్ వాయిస్ అయింది. ఏంటమ్మా ఎక్కడి నుంచి చూసారమ్మా మీరు అందరూ, వరగాళ్ళు మంచిగా ఉన్నారు కదమ్మా అంటారు ఆయన. సో అంటే కొన్ని వాయిస్ మనం మిమిక్రీ చేయడం. ఇప్పుడు బిగ్ బాస్ ఉంది కదా, బిగ్ బాస్ మన రాధాకృష్ణ చెప్తాం, రాత్రి 1:30 మధ్యాహ్నం 3:30 ఇది మన రాధాకృష్ణ చెప్పే వాయిస్ అన్నమాట. అంటే మనం కూడా కొన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం, చేస్తుంటే వస్తాం. ఇంకా ఫర్దర్ ఇక్కడ చెప్పడానికి ఏం లేదండి. అందరూ మంచి ఆర్టిస్టులు, ఎఫర్ట్ పెట్టి కష్టపడండి,
లైఫ్ని ప్రతి మనిషి పుట్టి చనిపోవడం కన్ఫర్మ్. చచ్చేలోపు అట్లీస్ట్ ఒక పేజీలో మీకోసం పేరు రాసుకుని ఉంచుకోండి, అది ఇంపార్టెంట్. మనం డబ్బింగ్ ఆర్టిస్ట్ అంటే మనం తెర వెనక మన డబ్బింగ్ ఆర్టిస్ట్ మనం చెప్పుకుంటే ఇవాళ సోషల్ మీడియా చాలా వచ్చింది. సో మనకు కూడా ఎలివేషన్ దొరుకుతుంది. సో డబ్బింగ్ ఆర్టిస్ట్ అంటే నేను ఆర్టిస్ట్గా చేస్తున్నా కూడా నాకు ఎలివేషన్ రాలేదు. నేను ఒక 10 సినిమాలు యాక్ట్ చేశాను. బట్ నాకేంటంటే నన్ను చూడగానే మరి వాళ్ళు అనుకుంటారా లేకపోతే ఎవరు చెప్పారు పోలీస్ క్యారెక్టర్ వచ్చాడు. అరే అమ్మ పోలీస్ క్యారెక్టర్ అంటారా బాబు, జీవితం అంతా నాకు పోలీస్ క్యారెక్టర్ అయిపోయేటోళ్ళని చెప్పని సినిమా చేయడం ఆగా. బట్ ఐ ప్రామిస్ యూ ఈ ఇయర్లో ఒక మంచి సినిమా చేస్తున్నా. డెఫినెట్గా ఒక పెద్ద సాయన్నే కానీ రవీంద్ర కానీ వాడు కూడా పంపా మీకు ఆర్టిస్ట్ వచ్చినాడు తప్పదు. మరి ఏం చేస్తాం, అందరూ ఇప్పుడు కొత్త వాళ్ళు రావాలంటే పాత వాళ్ళు వెళ్ళిపోవాలి కదా. సో అంటే నేను బయట కూడా చెప్పేవాళ్ళు కదా, మీరు నమ్మరండి. చిల్లర రాంబాబు గారు ఆయన మంచారు, పేరులోనే చిల్లర ఉంది, గుర్తుపెట్టుకుంటారు. ఆ రాంబాబు గారు నేను మైక్ ముందు సైడ్లో మైక్ ఉంది ప్లే అవుతుంది, ఆయన కూర్చొని ఈశ్వర రెడీ నేను చెప్పాను కదా చెప్పలేవని కూర్చో నువ్వు చెప్పలేవా సార్ చెప్తాను సార్ రెడీ వన్లో మళ్ళీ పోయింది. థర్డ్ టైం ఏదో కొంచెం, ఫోర్త్ టైం కూర్చో సరే. అది నాకు 2 టైమ్స్ పెట్టింది నాకు 2 సినిమాలు. అప్పుడు నాలో పెరిగిన కసెట్ చెప్పనా, ఎలాగైనా పట్టాలి ఈ ఫిక్స్ అయ్యారు. మీరు నమ్మరు, మనసు చెప్పిన 3 సినిమాలకి వితౌట్ పేమెంట్తో మాకు కొంతమంది ఆర్టిస్ట్ ఉన్నారు, ఆదిత్య చాలా కొంతమంది ఉన్నారు బాగా సీరియస్ అనమాట. శివారెడ్డి వెళ్ళి కూర్చుని వాళ్ళు చెప్తున్నప్పుడు వాళ్ళ యొక్క సజెషన్స్ అడిగి తీసుకుని ఎలా చెప్పాలని చెప్పని చెప్తూ విత్ ఇన్ స్పాన్ ఆఫ్ టైంలో టాప్ 10లో నేను వన్ ఆఫ్ ది మంచి ఫైటర్ లో ఫైట్ చెప్పి తక్కువ ఉంటారు. దాంట్లో నేను టాప్ 10లోకి వెళ్ళాను. అదే రాంబాబు ఈశ్వరుని పిలవాలయ్యా అనే పరిస్థితి వచ్చింది. ఓకే, సో అంటే ఇది కసి పెంచుకోవాలి. మనలో ఒక ఫైర్ రగలాలి. ఎప్పుడైతే మనల్ని కాదన్నాడో వాడితోనే మనం ఎస్ వీడే చెప్పగలడు, వీడి వల్లే అవుతుంది అని మనం ప్రూవ్ చేసుకోవాలి. ప్రూవ్ చేయాలంటే దానికి ఎఫర్ట్ పెట్టాలి. నేను ఒక డైలాగ్ చెప్పినప్పుడు ఆ డైలాగ్ కానీ నాకు రాకపోతే మీకు లెటర్లు మీరు నమ్మరు, ఆ డైలాగ్ ఫోటో తీసుకుని నేను కార్ డ్రైవ్ చేస్తూ ఆ డైలాగ్ నేను రిమెంబర్ చేసుకుంటూ ఉంటా, అనుకుంటూ ఉంటా, చెప్తూ ఉంటా. అంటే ఎక్కడ మిస్ అవుతుంది, ఎక్కడ రోల్ అవుతుంది, ఎక్కడ పట్టుకుంటుంది, దీన్ని చాలా జాగ్రత్త అబ్జర్వ్ చేస్తాను. నేను కార్ డ్రైవ్ చేస్తూ కూడా డైలాగ్ చెప్పుకుంటూనే ఉంటాను. ఎందుకు రాలేదు నా క్వశ్చన్ కదా. నేను డైరెక్ట్ చెప్పలేకపోయినా ఫీలింగ్ నాకు కాదు. ఎందుకైనా ఆ సిచ్యువేషన్లో చెప్పలేకపోయాను. నాకు అది కొంచెం బాధ అనిపిస్తుంది. రాకూడదు, నాకు రాదు, నేను చేయలేను, నా వల్ల కాదని ఉండదు. నేను ఇంగ్లీష్లో పెద్ద తోపేం కాదు, అలానే హిందీ కూడా నాకు పెద్దగా రాదు. బట్ ఇంగ్లీష్ డైలాగ్ ఇస్తే 10 టేకులు అయినా సరే కంపల్సరీ ప్రొనౌన్సియేషన్ క్లియర్గా మాట్లాడతాను ఇంగ్లీష్ కూడా. ఐ ప్రామిస్. ఇలా నేను ప్రూవ్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇంగ్లీష్ నాకు అంత రాదు, కానీ చెప్పగలుగుతాను. దాన్ని ఏం చేస్తానంటే కొంచెం చిన్నగా మోడరేట్ చేసుకుంటూ నెమ్మదిగా ఒక 5-6 టేకుల్లో 6 టేకుల్లో అయినా సరే దాన్ని చెప్పేస్తాను. సో ఇట్లా ప్రతి ఒక్కళ్ళు కూడా ఎఫర్ట్ పెట్టండి, కష్టపడండి. డబ్బింగ్ ఆర్టిస్ట్ ఊరినే కాదు, ఎవరు కాలేరండి. అంత ఈజీ కాదు. ఎంత మీ దగ్గర ఎంత డబ్బు ఉన్నా ఏమున్నా కానీ టాలెంట్ ఇంపార్టెంట్. సో అదనమాట. ఇంకెవరన్నా సారీ లేడీస్ చాలా మంది ఉన్నారు, మీరు ఎవరు ఏమి అడగలేదు. మీరు మినిమం ఎంత పర్సనల్ టైం స్పెండ్ చేసేవారు ఈ ప్రాక్టీస్ కోసం? ప్రాక్టీస్ అనేది అంటే ప్రాక్టీస్ అంటే ఏం లేదు ఇక్కడ. ఫస్ట్ అంటే ఇప్పుడు నన్ను ఎవరైనా మీరు ఏ సినిమా చెప్పారని అడిగితే అప్పుడు గుర్తుందా, ఒక్కడి కూడా గుర్తుండదు.
అంటే ఇప్పుడు నేను రీసెంట్గా మిర్జాపూర్ అంటే మిర్జాపూర్ అనేది అది ట్రెండింగ్ అది నీలో అంత వేడుందా అది అది ట్రెండ్. నేను మహారాజా సినిమా చెప్పాను. మహారాజాలో మన అనురాగ్ కశ్యప్ గారు, ఇవాటికి అనురాగ్ కశ్యప్ గారు ఏ సినిమా చేసినా సరే అది ఓన్లీ ఈశ్వరే చెప్పాలంటే, అంటే అలాంటి సిచ్యువేషన్. మహారాజా సినిమాలో ఎలివేషన్ ఎక్కడ దొరికిందంటే నాకు ఫస్ట్లో వాడు ఎంట్రీ కూడా సింపుల్గా వాడు రా ఉంటాడు, పెద్ద వాళ్ళు వాడికి మంచిగా తెలిసి ఆయన కట్టేసి ఇస్తారు, వచ్చి కూర్చుంటాడు. నువ్వు నీ గురించి మాత్రం ఆలోచిస్తావు, నా గురించి కూడా కొంచెం ఆలోచించాలి. నేను చాలా చోట్ల ప్రోగ్రామ్ చేశాను, కానీ ఏ ఒక్కరు కూడా మా మొహం చూడదు. కానీ నువ్వే చేస్తావు, పరిగెత్తుకుంటూ వచ్చి మా మొహం చూసేసావు. చూసి నన్ను నువ్వు దిగుకుంటావు, పోలీసులు ఫోన్ చేస్తావు కదా, పోలీసులు వచ్చి మనం పడుతుంది. ఇది ఫస్ట్ డైలాగ్. ఫస్ట్ డైలాగ్ క్లైమాక్స్లో ఆ పాపను చూసిన తర్వాత అమ్ము చనిపోయింది కదా, ఆ అమ్ము నడుచుకోలేకపోతుంది. అక్కడ ఎంత ఎమోషన్ ఫీల్ అవ్వాలి. అమ్మో 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 అంటే అమ్మో అమ్మ అనేది మనం చెప్తే రాదు, ఫీల్ వెళ్ళిపోతుంది. తన సొంత కూతుర్నే అట్లా చేసేసాడు ఏదైనా ఫీలింగ్ వాడి మనసులో బాధ. సో వాడేంటి ఇంకా ఫస్ట్ అయిపోయి వాడు పడిపోతూ లెగుస్తూ చాలా ఇదే పడుతుంది, అంతే కదా. సినిమా మీరు ఎప్పుడు చూసారో తెలియదు, నాకు తెలిసినంటే చెప్తాను. వాడు దాని ముందు కూడా డైలాగ్ చెప్తామండి, వాడు హీరో వీడిని కొట్టేస్తే వీడు పడిపోయి ఉంటాడు, పడిపోయి ఉండి వాడికి పెయిన్స్ వస్తూ ఉంటాయి, వాడిని ఎప్పుడు ఉంటాయి వాడు కూర్చొని ఆ అమ్మాయి పాప వస్తుంది, ఏంటి నువ్వు ఇలాంటి తన సంగతి తెలిస్తే అప్పుడే చంపేశాను, అది అప్పుడే చంపేశాను ఏంటి. వాడు హ్యాండ్ ఆ టైంలో ఆ సీన్లో వాడి హ్యాండ్ ఇలా తీసుకుని పెట్టుకుంటాడు. సో ఆ ఎఫెక్ట్ అంటే ఆ హ్యాండ్ దెబ్బ తగిలిన హ్యాండ్ ఏదైతే ఉందో ఆ హ్యాండ్ తీసుకుంటున్నప్పుడు ఆ పెయిన్ కావాలి, అది గెస్ చేయగలరు. చిన్న చిన్న ఎఫెక్ట్స్ చాలా ఇంపార్టెంట్. డైలాగ్ చెప్పేది కాదు, డైలాగ్లో చిన్న చిన్న వేరు. ఇప్పుడు మీ అందరి కోసం ఒకటే, ఎక్కడి నుంచి మొదలెట్టాలో తెలియడం లేదు, ఏ హెచ్చరికలు చెప్పాలి. మీలో చాలా మంది ముందు చూసుకోవచ్చు, ఈ సిటీలో ఉన్న మీ ఫ్రెండ్ ఫ్యామిలీ మెంబర్ అనుమానాస్పదంగా చచ్చిపోయి అది మీరు చూసి దీపోమని వెళ్తుంటే ఖచ్చితంగా నేను చూసి ఉంటాను. ఎందుకంటే అది నేను చేసిన హత్య అయి ఉంటుంది. పెరుగుతున్న జనాభాని కంట్రోల్ చేసేందుకు గవర్నమెంట్ భూకంపం సునామీలా నేను ఒక భాగమే. నిన్నటి వరకు నా నీడను కూడా ఎప్పుడు తాకలేకపోయాడు. కానీ ఈరోజు ఒకే ఒక్కడు నా పేరు, నా ఊరు, నా 12 ఏళ్ల వయసులో చేసిన నేను మొదటి 12 ఏళ్ల వయసులో నేను చేసిన మొదటి హత్య నుంచి ఇప్పటి వరకు చేసిన హత్యలన్నింటినీ పట్టుకుని తప్పి తీశాడు. నా తమ్ముడికి తెలియదు, వాడు నా తమ్ముడిని వదిలిపెట్టాలి, లేదంటే నేనేం చేస్తానని చెప్పేమంటే ఈ బ్రిడ్జిని గుర్తు చూడండి. మెట్రో ట్రైన్ పనులు మొదలు పెట్టినప్పుడే నేను పనిలో చేరాను. ఒక్కో పిల్లర్ కన్స్ట్రక్ట్ అవుతున్నప్పుడు పిల్లర్కి కొత్త పని సభ్యులు కూర్చిపెట్టాను. 23 పిల్లర్లు 20 వస్తాయి. ఇంట్లో ఎవరైనా మిస్ అయితే ఇద్దరు ఏదో ఒక పిల్లలు ఉండే ఛాన్స్ ఉంది. పేర్లు డీటెయిల్స్ తర్వాత వస్తాయి. ఈ మెట్రో ట్రైన్ ఓపిక రోజే విషయం బయటపడాలనుకున్నాను. సిటీ యొక్క సంతోషంగా ఉన్నప్పుడు ఇది చూసి జనాలు గుంపులుగా దండాలుగా వచ్చి
వామ్మో, మా అమ్మ, మా అక్క, మా తమ్ముడు, మా చెల్లెలు. కానీ వాడికి ఒక్కడి వల్ల సంతోషం సరదా. ఇప్పుడు వాడు నా తమ్ముడిని వదిలిపెట్టాలి, లేదా ఈ సిటీని శ్మశానంగా మారుస్తారా? శ్మశానంగా మారుస్తా. సో అంటే ఎప్పుడో చెప్పిన కొన్ని సినిమాలు ట్రాక్స్ చెప్పినప్పుడు ట్రాక్ పడండి. ట్రాక్ అంటే ఇప్పుడు మీరు డబ్బింగ్ చెప్పుకుంటారు, మీరు ఆర్టిస్ట్, మీరు డబ్బింగ్ చెప్పుకుంటారు. మీరు డబ్బింగ్ చెప్పడానికి ముందే తను మీకు ట్రాక్ చెప్పేస్తారు. ఇది ట్రాక్ అంటే. ట్రాక్ అంటే లేదు, ఫిల్ చేస్తాం, ముందు ఫిల్ చేస్తారు డైరెక్ట్గా, తర్వాత వచ్చి ఆర్టిస్ట్ చెప్పుకుంటారు. ఇది ట్రాక్ వర్షన్. చాలా సినిమాలకి ట్రాక్ జరుగుతుంది ప్రజెంట్. కానీ యాజ్ వెల్ as వాళ్ళు చాలా ఫాస్ట్గా మీరు గ్రో అవ్వాలి. ఎందుకంటే ఫ్యూచర్లో ఏ రాబోతుంది, ఏ వచ్చినప్పుడు ఏమవుతుందంటే వాయిసెస్ మీ మ్యాక్సిమం వచ్చరు, మీతో చెప్పిస్తారు, బట్ మీరు చెప్పుకోవాలి అది నేను చెప్పాను, బట్ అది ఏ కింద మార్చాలి, అలా ఉంటుంది పరిస్థితి. సో కాబట్టి అందరూ కూడా ఎఫర్ట్ పెట్టి బాగా కష్టపడండి. ఇంకా ఫర్దర్గా పెద్ద మీ పేరు సార్? అవునా, కూర్చో. ఓకే, ఇంతకీ మీ పేరు చెప్పలేదా? మీ పేరు హిమ శైలజ. ఓకే, మీరు అంటే ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నారు? మేము లాస్ట్ ఇయర్ జూన్ నుంచి స్టార్ట్ అయ్యాం సార్. ఓకేనా? మీరు అన్నట్టుగా ఇప్పుడు ఏదైతే చెప్పారో డబ్బింగ్ గురించి అని ప్రతి విషయం కూలంకషంగా ఇట్లా మేము ఎవరం కూడా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఇబ్బంది పడకూడదు అని వినోద్ సార్ మమ్మల్ని అందరినీ కూడా చాలా బాగా ట్రైన్ చేస్తారు. అసలు మీరు వినోద్ దగ్గరికి రావడమే మీరు ఫస్ట్ చూసుకునే ప్లస్ పాయింట్. అంటే వ్యక్తి ఉన్నంగా వ్యక్తి గురించి పొగడకూడదు. నాకు వినోద్ ఎప్పటి నుంచో పరిచయం. నాకు అంటే నన్ను వాళ్ళ మదర్ కూడా నన్ను పొడిలోకి వస్తారు. నేనంటే చాలా అభిమానంతో ఉంటాడు. పర్సనల్ మ్యాటర్స్ కూడా, ఫ్యామిలీ మ్యాటర్స్ కూడా షేర్ చేసుకున్నంత ఎవరితో షేర్ చేయడు. ఫస్ట్ ఆసిం గారు, నెక్స్ట్ నేను ప్రౌడ్ చెప్తాను విషయాన్ని, నేను గర్వం చెప్తాను. నేను చాలా అడుగుతాను, వింటున్నప్పుడు నువ్వు నాకేందో చెప్తావు అని చెప్పంటే, అన్న నా దగ్గర ఆన్సర్ లేదు, నువ్వంటే నాకు ఇష్టం, నీ క్యారెక్టర్ ఇష్టం, నాకు నీ బిహేవియర్ ఇష్టం, నీ యాటిట్యూడ్ ఇష్టం, నీ బల్బు ఇష్టం అని చెప్తున్నాడు ఏంటి. సో అట్లా అనమాట. అంటే నాకు ఆ నేమ్ అయితే ఉందండి, ఈశ్వర్ గారు అంటే ఆడి కొంచెం బల్బు ఎక్కువ అనేది ఉంది, బట్ అది నాకు బెట్లో ఉన్నది. నేనేం చేస్తాను, చిన్నప్పుడు బర్త్ వచ్చింది. అంటే నేను కొంతమంది ఇప్పుడు వినోద్ మాట్లాడాలంటూ చక్కగా అతి పనులు వచ్చి నోట్లో పెట్టినట్టు, నేను మాట్లాడాను నేనేం చేయడానికి. ఇప్పుడు వాయిస్ కల్చర్ అటువంటిది, నేను మాట్లాడే విధానం అట్లా ఉంటుంది. బట్ అట్లా చెప్పి నా మనసులో ఏమి ఉండదు కదా. సో అట్లా. మీ పేరుని సరే చూడండి. మీరు 7 years స్ట్రగుల్ చేశానని అన్నారు కదా సార్. ఆల్మోస్ట్ ఆ టైంలో మీకు ఫ్యామిలీ సపోర్ట్ చేసిందా, లేదా ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోవాలనుకున్నారా? వెళ్ళిపోవడం కాన్సెప్ట్ అయితే లేదు, మైండ్ లేదు. అంటే నాకు ఫస్ట్ నుంచి కూడా ఉన్న అలవాటు ఏంటంటే ఏదైనా చెయ్యాలి అని ఫిక్స్ అయితే అది కష్టమో నష్టమో ఫస్ట్ నేను అటెంప్ట్ చేస్తాను. ఫెయిల్ ఆర్ పాస్ వాట్ ఎవర్ ఇట్, అది రిజల్ట్ ఏదైనా కావచ్చు, మన చేతులు లేదు. ముందు ఎఫర్ట్ పెట్టేసి పని చేసాం, లేదా రిజల్ట్ వచ్చింది మంచి చెడు పక్కన పెట్టి నేర్చుకుంటాను దాంట్లో. ఒకటి ఫ్యామిలీ సపోర్ట్ అంటే మా ఫ్యామిలీ అంతా వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కదండి. సో వాళ్ళకి ఎలా ఉంటుంది, ఎందుకు వచ్చిందా ఇండస్ట్రీ, నీకు దీనివల్ల ఉపయోగం నీకు వద్దు అని అన్నవాడే ఉన్నారు ఎక్కువ మంది. ఎందుకంటే ఏమంటే ఫ్యామిలీ మెంబర్స్లో చెప్పచ్చో లేదని తెలియదు, ఎక్కువ మంది మామయ్య కానీ వీళ్ళందరూ కూడా ఏమంటారంటే వాళ్ళ పిల్లలందరూ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అందరూ సెటిల్ అయిపోయారు, నువ్వు చూస్తే ఇట్లా ఉన్నా అని చెప్పి మదర్ ఫీల్ అవుతుంటే నేనేమంటానంటే అమ్మ కంపారిజన్ అవుతున్నాను, అసలు నన్ను అసలు నేను కంపేర్ చేసుకోను. వినోద్ బాగా తెలుసు, నేను ఎప్పుడు కూడా పక్కవాడు ఎదిగిపోయాడు, పక్కవాడు ఎదుగుతున్నాడు, అసలు ఇది నా మైండ్లో రాదు. నాకున్న పెద్ద అసెట్ అది. అండ్ వన్ ఇప్పుడు ఒక వాయిస్ టెస్ట్కి వెళ్తాం, నేను చెప్తాను, ఆసిం గారు చెప్తారు, రమేష్ చెప్తారు, గోపి గారు చెప్తారు, అందరూ ఒకే క్యారెక్టర్కి ఇంతమంది డబ్బింగ్ చెప్తాం, టెస్ట్ ఇస్తాం, కానీ ఒక్కడికే వస్తుంది. ఆ ఒక్కటి నేను కావచ్చు, ఆసిం గారు కావచ్చు, గోపి కావచ్చు, కావచ్చు, రాలేదని ఫీల్ అవ్వకూడదు. అక్కడ డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ చూడాలి. డైరెక్టర్కి ఆ వాయిస్ నచ్చింది బహుశా, నేను నాకంటే సరిగ్గా చెప్పుండకపోవచ్చు, ఆసిం గారు నాకంటే బాగా చెప్పుండకపోవచ్చు, బట్ ఆసిం గారు వాయిస్ నచ్చిందంటే అది డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ.
అంతేగాని నాకు పోయింది అనవసరంగా ఎట్లా ఏమో నా పరిస్థితి ఏంటి అనుకోకూడదు. జస్ట్ లీవ్ ఇట్. మళ్ళీ నెక్స్ట్ మనకు అమ్మ గుర్తుపెట్టుకోండి, నీది అని రాసి పెట్టి ఉంటే అది ఎక్కడున్నా మీకోసం వస్తుంది. ఎక్కడున్నా మీకోసం వస్తుంది. దీనికి చిన్న ఎగ్జాంపుల్, లూథర్ అని ఒక సినిమా ఉంది చూడండి కావాలంటే, అమెజాన్ నెట్ఫ్లిక్స్. లూథర్ దాంట్లో ఒక టిపికల్ సైకో విలన్ ఉంటాడు. వాడు నవ్వుతాడు, ఏడుస్తాడు, నవ్వులో డైలాగ్ చెప్తాడు, ఏడుస్తూ డైలాగ్ చెప్తాడు. ఆ క్యారెక్టర్కి ఇండస్ట్రీలో ఉన్న ఆల్రెడీ ఆర్సీఎం గారు హీరో చెప్పేశారు. ఇక మిగతా ఆ క్యారెక్టర్కి ఇండస్ట్రీలో ఉన్నటువంటి బేస్ వాయిస్ మొత్తం చెప్పేశారు, అంతే రజెక్ట్. బట్ ఆ ఇన్ఛార్జ్కి నాకు పడదు, నన్ను పిలవలేదు. బట్ వాళ్ళు ఏం చేశారు తెలివిగా, వాళ్ళు పిలిస్తే నేను వెళ్ళనని వేరే ఆర్టిస్ట్ ద్వారా నాకు కాల్ చేయించి నాతో మాట్లాడించి పిలిపించారు. వాయిస్ టెస్ట్ మామూలుగా నాకు అసలు ఈ మ్యాటర్ తెలియదు. నేను వాయిస్ టెస్ట్ ఇచ్చాను. వెళ్ళి 3 days కాల్ వచ్చిన, ఇలా మీ వాయిస్ ఓకే. బట్ ఆ క్యారెక్టర్ చెప్తున్నప్పుడు నేను ఎంత పెయిన్ అనిపించో నాకే తెలుసు. అంటే అంత డిఫికల్ట్ క్యారెక్టర్. నేను అసలు ఎన్నిసార్లు ఆ క్యారెక్టర్ని నేను మైండ్లో ఉండిపోయిందంటే నాకు ఈ రోజులో. ఇక్కడ ఇంకో పెద్ద జోక్ ఏంటంటే, సినిమా మొత్తం చెప్పేసిన తర్వాత అది కరెక్ట్ అయింది. టెక్నికల్ నాలెడ్జ్ నాకు ఏది తెలుసు, సమయం పోతే మళ్ళీ చెప్పాలి కదా. కానీ నాకు ఇంకొక అవకాశం దొరికింది నాకు, దీనికంటే బెటర్. అప్పుడు నేను బాగా చెప్పేశాను అని అనుకున్నాను, కానీ ఆ క్యారెక్టర్ నా మైండ్ ఉండిపోయింది కదా. ఎప్పుడైతే క్యారెక్టర్ మైండ్లో ఉందో ఇంకొంచెం బెటర్మెంట్ చేసేదాన్ని, నాకు అవకాశం దొరికింది. సో ఇది నాకు పాజిటివే కదా. సో అట్లా అన్నమాట. థ్యాంక్ యూ. ఆవిడ భవ్య గారు ట్రై చేసిన టైంలో ట్రై చేశారు. మీరా మరి బయట వచ్చేసి మీరు రావాలండి. అంటే మీలో ఏదైనా ఆ టైం మీరు చేసిన తప్పేమన్నా, మీరు పర్సనల్గా ముందుకు రాకపోవడం, అంటే ఎఫర్ట్ పెట్టకపోవడం. ఇప్పుడేం పెట్టండి. ఓకే, నమస్కారం. అమ్మా నమస్తే. మీ పేరు? శైలజ బడగేరి. సార్ శైలజ బడగేరి. శైలజ గారు చెప్పండి. అంత నాకు చెప్పండి. నేను కూడా జూన్లో జాయిన్ అయ్యాను. అంటే టోటల్ అందరూ జూన్ బ్యాచ్. ఓకే చెప్పండి. సార్ ఇక్కడ ఎఫెక్ట్స్ చెప్పడం కానీ, తర్వాత డైలాగ్ డెలివరీ, మాడ్యులేషన్స్ ఇవన్నీ కూడా చాలా బాగా చెప్తున్నారు సార్. చెప్తారా? వెరీ గుడ్. నేను కూడా అంటే నేర్చుకుంటున్నాను. ఒకటండి, అంటే నాకు వినోద్ చెప్పినా చెప్పకపోయినా మీ అందరి ఇంట్రెస్ట్ని బట్టి మన ఫైన్ డే మనం వీలైతే ఒక టైం చూసుకొని కొంచెం ఇంకొంచెం ప్రాక్టీస్ కోసం ఒక 2-3 సీన్లు అట్లా ప్రాక్టీస్ చేద్దాం. నేను కూడా వస్తాను. నాకు ఉన్నటువంటి దీనిలో మీరు బాగుంటారు, మంచి ఆర్టిస్ట్గా తయారవ్వాలని నా యొక్క అభిప్రాయం. సో అందుకనే నేనే పర్సనల్గా వస్తాను అని చెప్తాను. అన్నగారు ఎక్కడైనా సరే మన కన్నడ సినిమాలు ఉంటే ఆ మేడం అద్భుతంగా రాస్తారు. హిందీ అవునా? కన్నడ అంటే మీకు కన్నడ వచ్చండి? కన్నడ వచ్చు సార్. ఓకే. కన్నడ అంటే మీరు బేసిక్గా కన్నడి కాదు కానీ ఇక్కడ వెరీ గుడ్, వెరీ గుడ్. థ్యాంక్ యూ. ఇంకెవరున్నారు? ఇంకా చెప్పండి. ఈశ్వర్ గారి టైం వాల్యూ 10,000 రూపాయలు పర్ అవర్ కి ఉండిపోయి సినిమా నెక్స్ట్ డబ్బింగ్ అనే ఒక్క క్వశ్చన్. ఇప్పుడు వీళ్ళు అసలు క్వశ్చన్ అడిగారు అనమాట, దాచిపెడతారు. ఇప్పుడు ఇంతమంది ఇన్ఛార్జ్లు ఉన్నారు కదా, ఎప్పుడైనా సరే వాళ్ళు మనం కోపడుతూ ఉంటారు కామన్గా. మనం 1 టేకు 2 టేకులు చెప్పనప్పుడు అప్పుడు మీరు ఎప్పుడైనా ఏడ్చిన సందర్భాలు ఉన్నాయా? ఇంకా మా ఊళ్ళు ఏడ్చేస్తుంటారు. ఆ ఏడుపు బాధపడి అసలు నేను అవుతారా అనే రోజులు ఏమైనా ఉన్నాయా? అంటే నేను ఫస్ట్ నుంచి కొంచెం రఫ్గా పెరిగే కాబట్టి ఏడిపించడం తెలుసు, కానీ ఆడవాళ్ళు తెలియదు నాకు. కేటగిరీ అన్నమాట. అంటే ఆడవాళ్ళు కాబట్టి బేసిక్గా వాళ్ళకి ఉన్న ఆయుధం అంటే ఏడ్ చేస్తే పని అయిపోతుంది. ఎలాంటి వాడైనా పడుకుంటాడు కాంగా. సో కన్నీరు చాలా విలువైందమ్మా. ఆ కన్నీరు వచ్చిందంటే దానికి ఒక
హై రీజన్ ఉండాలి, చాలా వాల్యుబుల్ రీజన్ ఉండాలి. ఎస్ఐ ఏమవుద్ది, ఆమె నాకు తెలిసి ప్రపంచంలో సావుకు మించినటువంటి ఇది ఇంకొకటి లేదు, మిగతావన్నీ నథింగ్. సో మనం దాన్ని దృష్టిలో పెట్టుకుని రాలేదంటే ఎందుకు రాలేదు ఆలోచించండి. రావట్లేదు, నేను ఇంకా నేను అయిపోయిందా అని నేను ఆర్టిస్ట్లో వేసినా వద్దు. ట్రై చేయండి, ట్రై అండ్ ట్రై అగైన్. మీరు చిన్నప్పుడు నడక నేర్చుకునేప్పుడు చాలాసార్లు పడి ఉంటారు కదా, ఏది నడిచారు కదా. సో ఇది అంతే, అది నడక, ఇది వాయిస్. మనం ఎప్పుడు పెడితే చెప్పినట్టుగా మేడం నమస్కారం, చెప్పండి నా పేరు లలిత అండి. మేడం. మీ అమూల్యమైన సమయాన్ని, అలాగే మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయిస్తున్నందుకు, అయ్యో అలాగే మీ అమూల్యమైన అనుభవాన్ని, సలహాన్ని మాకు అందజేస్తున్నందుకు మేడం, చాలా చాలా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్. అసలు మీ ఈ మొదటి అంటే మీరు ఎలా అడుగు పెట్టారో ఆ ప్రయాణం మీరు చెప్పారు. అలాగే మిమ్మల్ని ప్రోత్సహించిన వారెవరు? యా ఓకే. నన్ను ప్రోత్సహించిందంటే మేడం, ఇండస్ట్రీలో ఎవరు ప్రోత్సహించండి. మన టాలెంట్ చూసినప్పుడు ఆటోమేటిక్గా మీరు వద్దన్నా మీకు వస్తారు. మీకు మంచి వాయిస్ ఉంది, వాయిస్ ఏం చేస్తారంటే వాయిస్ ఉండి మనం కొంచెం చెప్పగలుగుతున్నప్పుడు మనకి మోరల్ సపోర్ట్ దొరుకుతుంది. ఆ మోరల్ సపోర్ట్ తీసుకుని మనం ఇంకొక స్టెప్ ముందుకు వెళ్ళడానికి అవకాశం దొరుకుతుంది. కానీ ప్రూవ్ చేసుకోవాల్సింది మాత్రం ప్రతిసారి లేదు. సారీ, ఓకే. సార్ జనరల్గా గాత్రం అంటే గాత్రం మాధుర్యము అంటారు, ఆ. కానీ మీ గొంతు చూశాక అయ్యో మేడం, థ్యాంక్ యూ. గాత్ర గంభీరత సార్ అది. థ్యాంక్ యూ సో మచ్. దానికి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు ఏమైనా ఉన్నాయండి? జాగ్రత్తలు అంటే టైట్ పెట్టేస్తాను. సారీ, లేదు. అంటే ఒకప్పుడు అంటే నాకు వయసు దాచుకోవడాలు, ఉన్న అలవాట్లు దాచుకోవడం నాకు ఇష్టం ఉంటుంది. ఎందుకంటే నేను మంచివాడిని కాకపోవచ్చు కానీ చెడ్డవాడిని మాత్రం అసలు కానే కాదు. నాకు ఒకప్పుడు సిగరెట్ కాల్చడం ముందు అలవాటు ఉండేది. అంటే అట్లా అని చెప్పని బాగా నేను దాంట్లో సెట్ అయిపోయి కాదు, అకేషనల్. బట్ ఇప్పుడు అది కూడా లేదు, అది కూడా పూర్తిగా మానేయడం జరిగింది. డైట్లో ఉన్నాను కాబట్టి మీరు నన్ను చూస్తే అంతకుముందు ఇంత రావున్నాను, నువ్వు తమ్ముడు నన్ను అడగట్లా కనీసం. సరే, ఆ డైట్లో ఉన్నా కాబట్టి ఎట్లా ఉన్నాను అనమాట. సో ఇవన్నీ మానేశాను. ఇక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్త లేదండి. గొంతును కాపాడుకోవాలంటే మ్యాక్సిమం మీరు ఐస్ క్రీమ్స్ని, కూల్ డ్రింక్స్ని అవాయిడ్ చేయాలి. ఓకే, వీలైతే కనుక ఓంకారాన్ని ఎక్కువగా మీ ప్రీతి ఎంతవరకు అందుతుందో అంతవరకు ఓంకారాన్ని AEIOU ఆ ఓవెల్స్ని కూడా మీరు ఏని బాగా స్ట్రెస్ చేసి, ఈని స్ట్రెస్ చేసి అట్లా ప్రాక్టీస్ చేయాలి. వాయిస్ని ఎప్పుడు కూడా కాపాడుతూ ఉండాలి. అంటే బయట ఇప్పుడున్న సిచ్యువేషన్ తినే ఫుడ్ కానీ అంటే కొంచెం ఎఫెక్టివ్ ఉంటుంది కాబట్టి కొంచెం కేర్ తీసుకోవాలి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఏం మాట పేరు చెప్పండి, కనీసం పేరు కూడా చెప్పరా? ఏంటండి బాబు? హాయ్ హాయ్, స్వప్న. హాయ్, లాస్ట్ జూన్. ఓకే, జూన్. ఓకే, మీరు ప్రాక్టీస్ అండి, ప్రాక్టీస్ నుంచి మీకు ఏం లేదు. ఇప్పుడు ప్రాక్టీస్ ప్రాక్టీస్ మీరు వెరీ గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. నా పేరు ఈషా ప్రసన్న. సారీ, ఈషా ప్రసన్న. ఈషా ప్రసన్న. Yeah. చెప్పండి. ఒక క్యారెక్టర్ని చూడగానే లోపలికి వెళ్ళి దానికి ఈ వాయిస్ అయితే మనం బేస్లో ఇవ్వాలా లేదంటే అది సాఫ్ట్గా ఇవ్వాలా అనేది ఎలా డిసైడ్ చేయాలి సార్? ఫస్ట్ మీకు ఒక విషయం చెప్పాలి, యా, మీ వాయిస్ బాగుంది ఫస్ట్. థ్యాంక్ యూ సార్. అంటే మీరు మాట్లాడుతున్నప్పుడు నేను అబ్జర్వ్ చేస్తుంది మీ వాయిస్ కల్చర్ అబ్జర్వ్ చేస్తాను, సౌండింగ్. సో నాకు అంటే మీరు ఎవరు మాట్లాడినా నేను మిమ్మల్ని చూస్తాను అనుకుంటారు, బట్ నేను మిమ్మల్ని చూస్తున్నా కానీ మీ వాయిస్ వింటున్నా, సౌండింగ్. మీ వాయిస్ బాగుంది. ఇక్కడ ఫర్దర్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే బేస్లో ఇవ్వాలా, సాఫ్ట్గా చెప్పాలా అనేది డిపెండ్స్ అపాన్ క్యారెక్టర్. ఓకే, అక్కడ ఏ క్యారెక్టర్ లేవు. హీరోయిన్లో కొంతమంది రౌడీ హీరోయిన్ ఉంటారు,
కొంతమంది మంచిగా ఉన్న హీరోయిన్స్ ఉంటారు, కొంతమంది కొంచెం మూడీగా ఉండి మెంటల్ ఏదైనా హీరోయిన్స్ కూడా ఉంటారు. అంటే నాట్ ఓన్లీ హీరోయిన్స్, క్యారెక్టర్స్. సో క్యారెక్టర్ని బట్టి మనం చెప్పాలి. అదే చెప్తున్నాం, ఎంత రేంజ్లో ఇవ్వాలి వాయిస్ అనేది ఇంపార్టెంట్ కదా. వాడి అక్కడ ప్రజెంటేషన్ ఎలా ఉంది, క్యారెక్టర్ ఏం చేస్తుంది, ఏడుస్తుందా, బాధపడుతుందా, లేదు లో వాయిస్లో డైలాగ్ చెప్తుందా. కొంతమంది ఏంటంటే మా ఆర్టిస్ట్ చాలామంది పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఉన్నారంటే ఎవరో హిందీ నుంచి పట్టుకొస్తారు, తెలుగు లేనట్టు వాళ్ళు డైలాగ్ చెప్పాలంటే ఏబీసీడీఎఫ్ జిహెచ్ఐడి అని చెప్తారు. ఆ ఏబీసీడీఎఫ్ జిహెచ్ఐడి మనం తెలుగులో చెప్పాలి డైలాగ్ రూపంలో మార్చి. అది ఎంత తప్పు, ఎంత అన్యాయం ఉంది. వాడేమో యాక్ట్ చేయడా, వాడు డైలాగ్ చెప్పడా, డబ్బింగ్ ఆర్టిస్ట్ని రుద్దుతారు ఇక్కడ, తప్పు కదా. సో మన క్యారెక్టర్ మనం ఓన్ చేసుకుని చెప్పాలి. అనుమతి మీరు ఇప్పుడు నేను చెప్తున్నారా, చెప్పారా? చెప్తున్నాను సార్. ఏం చెప్తారు ప్రజెంట్ మీరు? షార్ట్ ఫిల్మ్స్కి చెప్తున్నాను, హీరోయిన్స్కి. షార్ట్ ఫిల్మ్సా? ఓకే. అండ్ యానిమే చెప్తున్నాను, అండ్ కార్టూన్స్ చెప్తున్నాను, అండ్ ఈ మధ్య హిందీ కూడా స్టార్ట్ చేశాను. ఒక డైలాగ్ చెప్పండి. ఓకే. చెప్పండి. ఈ ప్రపంచంలో అన్నిటికంటే విలువైనది నీ గోల్. నీ గోల్ ఏంటో, నీ వాల్యూ ఏంటో, నీ డ్రీమ్ ఏంటో నీకు తెలిస్తే జస్ట్ గెట్ ఇట్. తెలియకపోతే బ్రతికున్నా లేనట్టే. ఈ జీవితంలో నువ్వు భయపడాల్సింది ఆ దేవునికో, కాలేజ్లో ఉన్న ప్రొఫెసర్కో, లేదంటే ఈ సమాజానికో కాదు. నీలో ఉన్న హీరో ఈ ప్రపంచానికి తెలియకుండా నీ జీవితం అయిపోతుందేమో అని. లైఫ్ అనేది ఒక ఆపర్చునిటీ, నిన్ను నువ్వు నిరూపించుకోవడానికి. జస్ట్ ప్రూవ్ ఇట్. ఇక్కడ మీరు డైలాగ్ని దీనేమంటారు, బట్టి పడదు. బట్టి పడదు. డైలాగ్ ఓన్ చేసుకోవడం వేరు, బట్టి పడడం వేరు. రైట్. ఓకే. వేవ్స్ ఉంటాయి, వేవ్ లెన్స్ ఉంటాయి కదా. Yes. సో అలా అంటే ఒక డైలాగ్ చెప్పినప్పుడు దాంట్లో వేవ్స్ రావాలి, అది ఇంపార్టెంట్. సో దాన్ని మనం దృష్టిలో పెట్టుకుని దాన్ని ఎలా చెప్తే బాగుంటుంది, ఎలా చెప్పచ్చా, అలా చెప్పచ్చా అని మనం ఒకసారి అనుకుంటూ ఉండాలి. అనుకోవాలి, డైలాగ్ని మనమే అనుకోవాలి. అనుకుని డిఫరెంట్ చెప్పండి, కొత్తగా ట్రై చేయండి. ఓకే. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక డైలాగ్ చెప్పినప్పుడు అన్నాను అనుకో, బాబు సాయి కుమార్ ఆల్రెడీ ఉన్నాడే మరి వదిలిగా అంటారు. సో సాయి కుమార్ ఉన్నప్పుడు మా సాయి కుమార్ చెప్పకూడదు. నీ ఓన్ టాలెంట్, నీ వాయిస్తో నువ్వు ఏ మ్యాజిక్ చేయగలవు, ఇది తెలుసుకోగలిగితే మీరు డెఫినెట్గా మంచి ఆర్టిస్ట్ అవుతారు. మీ వాయిస్ బాగుంది, ఐట్స్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ అండి, ఫాస్ట్గా తొందరగా ఆలోచించుకుంటుంటే తీసుకోండి మేడం. నేనప్పుడు క్లోజ్ చేద్దాం. నా పేరు శాలిని. శాలిని, నైస్. సార్ మీరు ఇంతవరకు చెప్పిన మీ స్టోరీ చాలా ఇన్స్పైరింగ్గా ఉంది సార్. సీరియస్లీ నేను చాలా ఇన్వాల్వ్ అయిపోయాను. ఇలాగే మనోజ్ సార్ కూడా చాలా చెప్పారు దాని గురించి, ట్రైనింగ్ కానివ్వండి, వాయిస్ కానివ్వండి, స్ట్రగుల్స్. మెయిన్గా ఆర్టిస్ట్కి స్ట్రగుల్స్ మెయిన్. అది సార్ ఎలా ఫేస్ చేశారో, మీరు అలా ప్రతి ఒక్కరు ఫేస్ చేస్తారు. సో అక్కడి నుంచి మనం చాలా నేర్చుకుంటాం కూడా. కొన్నిసార్లు మన వాయిస్ బాగున్నా ఒకసారి సౌండ్ ఇంజనీర్కి నచ్చవచ్చు, ఆయనకి నచ్చినప్పుడు డైరెక్టర్కి నచ్చకపోవచ్చు. అలాంటప్పుడు మనం అంటే ఇప్పుడు సౌండ్ ఇంజనీర్స్ అనేది అంటే మీరు చెప్పిన కూడా వన్ ఆఫ్ ది రీజన్. సౌండ్ ఇంజనీర్ కూడా వాళ్ళు కూడా డిమాండ్ చేసే క్వశ్చన్ చెప్పారు, ఆర్టిస్ట్ కావాలి, ఈ ఆర్టిస్ట్ కావాలని చెప్పనేసి. అందరితో మనం పాజిటివ్ వెళ్ళిపోవడమే, అట్లానే వాళ్ళకి మనం బదిలీ చేయలేం కదా. సో మ్యాక్సిమం పాజిటివ్ యాటిట్యూడ్తో మంచిగా ఉండి వాడు చెప్పింది. ఇప్పుడు చెప్పాడు మా తమ్ముడు సౌండ్ ఇంజనీర్ నాయకుడు ఉన్నాడు, నాయకు దగ్గరికి వెళ్తే ఎవరికైనా సరే శ్రమ పడతాయి. వాడు ఏంటంటే ఒక డైలాగ్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, ఆ డైలాగ్ని ఒక పేరా, ఒక లైన్ ఉంది, ఏ నుంచి జెడ్ వరకు ఒక లైన్. నేను ABCDFGHIJKLM చెప్పేశాను, అక్కడ సమ్ రోల్ అయిందో డైలాగ్ మర్చిపోయాను, సంథింగ్ అది బ్రేక్ అయింది. సరే రెడీగా ఉండదు అన్నప్పుడు మామూలు పంచ్ ఎక్కడి తీసుకోవాలి, ఆ ఎం దగ్గర తీసుకోవాలి. మామూలు ఏ నుంచి వస్తాను అన్న, ఫస్ట్ నుంచి చెప్తాం అన్న, ఫస్ట్ నుంచి ఆల్రెడీ ఇప్పుడు చెప్పేశాను కదా. లేదన్నా మేము ఇంకోటి చెప్తాం, ఉన్నదే పోయో అది పరిస్థితి అలా ఉంటుంది.
అప్పుడు ఏమవుతుంది మొత్తం పోతుంది. సో కొంతమంది ఇంజనీర్లు ఏంటంటే వాళ్ళకి ఈ నాలెడ్జ్ ఎక్కువైపోయి ఆర్టిస్ట్తో ఆడుకుంటుంటారు. మనం కూడా కూల్గా అంటే మీరంటే చెప్పలేరు, మేమంటే అదే పక్కన పెట్టా అని చెప్తాం కాబట్టి వర్కౌట్ అవుతుంది. అట్లా వర్కౌట్ అవ్వాలంటే ఇంతకుముందు మరి పెయిన్ ఉన్న అన్ని అనుభవించబడింది కూడా. సో అదే ప్రాబ్లం లేదు, పాజిటివ్ వెళ్ళిపోండి, పాజిటివ్ థింకింగ్ ఉండి హ్యాపీగా ఇన్ఛార్జెస్తో కానీ ఇంజనీర్స్తో కానీ మంచి కమ్యూనికేషన్ మెయింటైన్ చేయండి, డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది. నెక్స్ట్ పావని సార్, పావని గారు చెప్పండి. నాకు ఈరోజు ఒకటైతే నేర్చుకున్నా, మోటివేషనల్ స్పీచ్ వల్ల ఎప్పుడు హ్యూమిలియేషన్ ఫీల్ అవ్వకుండా Yeah. అలా ముందుకు వెళ్ళిపోవాలి. వెరీ గుడ్, వెరీ గుడ్. నమస్తే సార్, నా పేరు సంధ్య. సంజయ్ గారు చెప్పండి. మీ స్పీచ్ చాలా బాగుంది, చాలా మోటివేషనల్ గా నాకు inspire గా ప్రాబ్లం ఉంది. ఏంటంటే ఇప్పుడు ఎక్కువ పొగడేస్తే మధ్యాహ్నం భోంచి సార్ చెప్పకపోతే మళ్ళీ మాకు ఇంకా మీది ప్రతి వర్డ్ కూడా బై హార్ట్ వస్తుంది. వీ కెన్ ఫీల్ దట్ ఇంక్రీజ్ చేస్తున్నారు. దట్ ఈస్ రియల్లీ వెరీ నైస్. ఎలా అంటే ఇప్పుడు మీరు చాలా హ్యూమరస్ కూడా, అవును. అలా నవ్విస్తూనే ఉన్నారు. Yeah, yeah. వెరీ గుడ్ పాయింట్. అంటే మనం ఆడుతూ పాడుతూ పని చేస్తూ ఉండాలంటారు కదా. సో పనిలో కూడా మనం దాంట్లో చిన్న ఇది ఎదుర్కోవాలి కదా, మనం వెతుక్కుంటేనే బాగుంటుంది. ఏదో పని చేసినా మన బ్యాంక్ లాగా ఉంటుంది, పొద్దున్న బ్యాంక్ చేసి సాయంత్రం ఇంటికి వచ్చినట్టు ఉండదు. ఏది మన వల్ల కాదు, హ్యాపీగా ఉండాలి, ఎంజాయ్ చేయాలి, ఎంజాయ్ చేస్తూ పని చేయాలి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా నమస్తే సార్. నమస్తే. నా పేరు వైష్ణవి. కూర్చోండి, మీరు కూర్చోండి. పర్లేదు సార్. కాదు, కూర్చోమ్మా, కూర్చో. చెప్పు. నా పేరు వైష్ణవి సార్. Okay. నాది వైజాగ్. వైజాగ్, ఓకే. ఇక్కడ హాస్టల్ ఉంటాం. మా నాన్నగారు ఆయననా? ఓకే. హాయ్ సార్. నేను ఇదే డేట్లో లాస్ట్ ఇయర్ జాయిన్ అయ్యాను. కరెక్ట్గా 1 year కంప్లీట్ అయ్యింది. Okay. ఫిబ్రవరి 2nd. మీరు ఏదైతే మోటివేట్గా చెప్పారో ప్రతిదీ కూడా మన వినోద్ సార్ ఇలా ఉండాలి, నాట్ ఓన్లీ అంటే డబ్బింగ్ పరంగానే కాకుండా స్ట్రగుల్స్ వస్తే ఎలా ఫేస్ చేయాలి, మనం ఏమొచ్చినా ఎలాగ స్ట్రాంగ్గా నిలబడాలని ప్రతిదీ చెప్పారు. Yes. సో నేనైతే మీరు చెప్పిన ప్రతిదీ కూడా సేమ్ వినోద్ సార్ ఎలాగైతే మమ్మల్ని ట్రైనప్ చేశారు అలానే అంతా చెప్పారు. వచ్చిన వాడు మా పిల్లలు గారు వచ్చినా, ఆర్సీ వచ్చినా, ఎవరు వచ్చినా కూడా వాళ్ళేమి వాళ్ళకి రెడ్ కార్పెట్ వేయాల, అంతా స్ట్రగుల్ చూసారు. మొగల్ రేకులు లాంటి సీరియల్లో చేసిన ఆర్టిస్ట్ ఆయన. అంటే ఇక్కడ టైం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మనం అనుకుంటాం కానీ నేను ఆస్ట్రాలజీ బిలీవ్ చేస్తాను. నాకు ఎంతమంది బిలీవ్ చేస్తాను నాకు తెలియదు, బట్ నేను బిలీవ్ చేస్తాను. వై బికాస్ ప్లానెట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. దాన్ని బట్టి లైక్ లీడ్ అవుతుంది. మనం అనుకుంటే ఇవాళ మనం చేసేస్తాం, రేపు వచ్చేస్తాం, ఇన్ని ఉండవు. ఒక ప్లానెట్ టైం తీసుకెళ్తాం ఆటోమేటిక్గా. మీ దగ్గర టాలెంట్ లేకపోయినా చాలా మంది డైరెక్టర్లు ఎటువంటి టాలెంట్ లేకుండా డైరెక్టర్ అయిపోయిన కూడా ఉన్నారు. అలాగే టాలెంట్ ఉండి కార్డ్ రానున్న ఆర్టిస్ట్ నాకు తెలుసు. బయట టాలెంట్ ఉంది, బట్ నేను ఫీల్ అవుతాను రాలేదంటే అది టైం, అది మన చేతులు ఏముండదు. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా మీరు ఇంత స్ట్రగుల్ ఫేస్ చేస్తారు, బట్ ప్రతిదానికి ఒక ఎండింగ్ పాయింట్ ఉంటుంది. ఏ మెడిసిన్కైనా ఎక్స్పైరీ డేట్ ఉంటుంది కదా, కష్టానికైనా దేనికైనా ఒక ఎండింగ్ పాయింట్ ఉంటుంది. దాని తర్వాత డెఫినెట్గా మంచి రోజు వస్తాయి. విష్ ఆల్ ది బెస్ట్. నా పేరు శ్రీలక్ష్మి సార్. శ్రీలక్ష్మి చెప్పండి. యాక్చువల్గా నేను తెలుసుకోవాలన్న పాయింట్స్ అన్ని మా ఫ్రెండ్స్ అడిగేశారు. Very good. మీరు ఇచ్చేసారు సజెషన్స్. థ్యాంక్ యూ సార్, మీ వాల్యుబుల్ టైంని మా కోసం స్పెండ్ చేసినందుకు. థ్యాంక్ యూ. ఇవన్నీ మాకు అంటే మా కెరియర్కి చాలా యూజ్ అయ్యే పాయింట్స్ అని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ సార్, నా పేరు అశ్విని. లక్ష్మి గారు. ఏమంటే ఇప్పుడు నాకు అన్ని డౌట్స్ అన్నీ ఉన్నాయి, అవన్నీ మీరు క్లియర్ చేశారు టోటల్గా. ఓకే. మీ వాయిస్ తోటి కామెడీ ఎలా చేస్తారు? అంటే ఈ వాయిస్ దీనికి సెట్ అవుతుంది, ఈ వాయిస్ దీనికి, ఈ వాయిస్ హీరోయిన్కి, ఈ వాయిస్ కామెడియన్కి, ఇలా ఏమన్నా రూల్స్ ఉంటాయా? అన్ని వాయిసెస్ అందరికీ సెట్ అవుతాయా? ఇండస్ట్రీలో ఎలాంటి ఆప్షన్ అంటే మీరు చిన్న ఫస్ట్ అడిగిన క్వశ్చన్ ఆన్సర్ దొరికేసాను. నేను చెప్తాను. వీళ్ళకే సెట్ అవుతారా అలా అని ఏమన్నా అలా ఉంటుందా? ఏముండదండి, అలా ఏముండదు. ఇప్పుడు ఇంతకుముందు నేను చెప్పాను కదా, నేను ఆర్టిస్ట్గా 10 సినిమాలు యాక్ట్ చేశాను. నన్ను చూడగానే ఫస్ట్ వీడికి పోలీస్ క్యారెక్టర్ అని ఫిక్స్ అయ్యారు సార్, మెంటల్లీ. అది వాళ్ళకి మెంటల్ ఉందా లేకపోతే మెంటల్గా ఫిక్స్ అయ్యారా నాకు తెలియదు. ఎందుకు నేను పోలీస్ క్యారెక్టర్ థింక్ చేయాలి?
నేను హీరో కాదు, నేను ఒప్పుకుంటా, ఐఎమ్ నాట్ ఎ హీరో. అట్లీస్ట్ ఇంకా వేరే క్యారెక్టర్ ట్రై చేస్తారు. ముస్టో క్యారెక్టర్ వాళ్ళు చేస్తాను రా బాబు, నేను చేయగలను. సో అట్లాగే మీరు అడిగిన దాంట్లో ఒక వాయిస్కి దీనికి ఈ క్యారెక్టర్ అంటే ఇప్పుడు నేను వేరే క్యారెక్టర్స్కి డబ్బింగ్ చెప్పాలని రూల్ లేదు. బట్ ఇక్కడ కొన్ని సందర్భాల్లో విలన్స్ కూడా కామెడీ చేస్తారు. అంటే అది వాయిస్లో చిన్న మిమిక్రీ టైప్ అనమాట. చేసినప్పుడు ఆటోమేటిక్గా దాంట్లోంచి పండుతుంది. అది టైమింగ్ ఉంటుంది, ఆ క్యారెక్టరైజేషన్ టైమింగ్ ఉంటుంది, దాన్ని మనం ఓన్ చేసుకోవాలి. సో ఇక్కడ మీరు హీరోయిన్కి చెప్పాలి లేదా మీరు క్యారెక్టర్ ఆర్టిస్ట్ చెప్పాలి రూల్ లేదు. ఏ క్యారెక్టర్ అని చెప్పచ్చు కానీ బట్ అక్కడ ఏజ్ ఫ్యాక్టర్, బాడీ లాంగ్వేజ్, హైట్, పర్సనాలిటీ ఇవన్నీ ఉంటాయి. దీన్ని బట్టి ఆ క్యారెక్టర్ని మనం తీసుకోవడానికి అవకాశం ఉంది. సో కాబట్టి దాని గురించి చెప్పకపోవడం అనేది చెప్పచ్చు. మీరు ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఎలా ఉంది ఇండస్ట్రీ, ఇప్పుడు ఇండస్ట్రీ ఎలా ఉంది, లేడీస్ అడుగు పెడితే ఇప్పుడు మాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది, మా వినోద్ సార్ డైలీ చెప్తారు మాకు. మీ మాటల్లో మేము ఏం చెప్తారో మీరు వినాలి. ఇండస్ట్రీ నేను వచ్చినప్పుడు అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు కూడా అలాగే ఉంది, కానీ టెక్నికల్గా కొంచెం డెవలప్ అయింది. మనుషుల మనస్తత్వాలు ఈ రోజున్న మనస్తత్వం రేపు ఉండకపోవచ్చు, సిచ్యువేషన్స్ బట్టి మారిపోతూ ఉంటాయి. ఇవాళ నేను మంచిగా అయితే రేపు మీకు చెడవడం కావచ్చు. అది కూడా టైం ఫ్యాక్టర్ మనం చేసేది. ఆడపిల్లల్లో అంటే నేను ఆడపిల్లల గురించి తక్కువ మాట్లాడట్లేదు, అలానే తప్పుగా మాట్లాడను. బట్ వాళ్ళు కొన్నిసార్లు ఏంటంటే వాళ్ళు జోలిగా ఉంటారు, మంచిగా వాళ్ళు బేసిక్గా జోలిగా ఉంటారు. అవతల వాడు తీసుకునే విధానం బట్టి ఉంటుంది. మీరు జోలిగా ఉన్నారని చెప్పని మీతో కొంచెం మిస్బిహేవ్ చేస్తే అది వాడ తప్పు, మీ మనసులో ఏముండకపోవచ్చు. కొన్ని సందర్భాల్లో కొంతమంది లేడీస్ కొన్ని రకాలుగా ఉంటారు, వాళ్ళ మెంటల్ దీన్ని బట్టి వాళ్ళ కొంతమంది ఉంటారు. సో అటువంటి వాళ్ళని అందరినీ మనం ఒక తాటి కట్టలేం, కానీ కొన్ని మనం జాగ్రత్తగా ఆలోచించుకుని డెసిషన్ తీసుకోవాలి. స్టెప్ వేసినప్పుడు జాగ్రత్తగా ఆలోచించాలి. మనకి ఎందుకు వచ్చాం? నేర్చుకోవడానికి, డబ్బింగ్ మాత్రమే నేర్చుకోవాలి. అదే ఆవిడ చెప్పింది, ఫస్ట్ చదువుకోండి, మీరు ఫస్ట్ చదువుకోండి. అలాగే పేరెంట్స్ చూసుకుంటారు చెప్పింది కదా, అట్లాగే ఇంకా మనకి వచ్చామంటే డబ్బింగ్ నేర్చుకోవడం. ఫస్ట్ లెర్న్, ప్రాక్టీస్. ఆఫ్టర్ దట్ మీరు కొన్ని స్టూడెంట్స్ కూడా తిరగడం, కష్టపడి తిరగాలండి. తిరిగి బతిమాలండి, తప్పేం లేదు. అడగండి, ఆమె కూడా అన్నం పెట్టదు. మనం కూడా రిక్వెస్ట్ చేస్తాం. ఇప్పుడు జెంట్స్ ఏమో పాపం ఆడపిల్లలందరూ పడతా ఉంది, వాళ్ళు ఎక్కుతూ ఉంటే వాళ్ళు తిరిగి కాళ్ళు కూర్చుంటుంటారు. లేడీస్ ఏమో కొంచెం తిప్పుకుని హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. అంటే కూడా ఒక టైప్ ఆఫ్ మెంటాలిటీ. ఏ ఎవరినైనా ఎట్లా ఉండదు మనకు తెలియదు కదా. సో మనకి తప్పదు, మనకి ఈ ఫీల్డ్ మనం ఎంచుకున్నప్పుడు ఎఫర్ట్ పెట్టాలి కాబట్టి ఎఫర్ట్ పెట్టాలి. సింపుల్. ఇంకా దీంట్లో ఏదంటే మీరు మైండ్లో బ్రైన్గా ఫిక్స్ అయ్యి ఇది చెయ్యాలి, కష్టమైన అసలు చేయాలి. అంటే ఆడపిల్లలకి మీకు రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. వై బికాస్ ఇంట్లో అమ్మ నాన్న భర్తలు అందరూ ఉంటారు కదా, సో మీకు కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. బట్ ఇవాళ హైదరాబాద్ సిటీలో రాత్రి 3 గంటల కూడా మీరు మాతో రెండు చూపిస్తారు. కొంచెం లేడీస్ బయట నుంచి సిగరెట్లు కాల్చుకుంటూ హ్యాపీగా టీలు తాగుతూ ఇడ్లీలు తిరుగుతూ ఉంటారు. ఇవాళ ఇదేవి పాత రోజులు కాదు. మిడ్ నైట్ 12 గంటల అమ్మాయి తగ్గడం హ్యాపీగా సాయంత్రం వచ్చి మీరు వర్క్ చేసుకుని హ్యాపీగా ఇంటికి వెళ్ళే పరిస్థితులు ఉన్నాయి కదా. సో బయట కూడా ఇట్లా ఉంది కాబట్టి ఇబ్బంది లేదు. ఎఫర్ట్ పెట్టండి. లేట్ నైట్ అవుతుంది నేను పెట్టుకోవద్దు. హ్యాపీగా చెప్పండి, నేను ఎదగాలంటే కష్టపడాలి అని చెప్పండి. నెక్స్ట్ నా పేరు ప్రసన్న సామోజీ సార్. ప్రసన్న అని పిలుస్తానమ్మా, చెప్పండి. సార్ నేను లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో జాయిన్ అయ్యాను. సెప్టెంబర్లోనా? ఓకే. లాస్ట్ ఇయర్? ఎస్ సార్. చెప్పండి. సార్ నాకు ఒక డౌట్ సార్. యాక్చువల్లీ మనం డబ్బింగ్కి వాయిస్ టెస్ట్కి దానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఇంజనీర్ అండ్ ఇన్ఛార్జెస్ ఉంటారు సార్. వాళ్ళ థాట్లో వాళ్ళు ఒకలా అనుకుంటారు. సో నాకు ఈ క్యారెక్టర్కి ఇలా కావాలి, ఈ క్యారెక్టర్కి ఇలా కావాలి అని. సో కొంతవరకు మనం అయితే ట్రై చేసి మనం చెప్పగలుగుతాం. బట్ మనం ఒకటి అనుకుంటాం కదా. సో అట్లా మనం చెప్తాం. బట్ ఫైనలీ వాళ్ళకి రావాల్సిన అవుట్పుట్ రాకపోతే వాళ్ళు సాటిస్ఫై అవ్వలేరు. బట్ ఆ టైంలో వాళ్ళు వర్డ్స్ అంటారు, ఇంకా మనం చెప్పలేకపోతున్నాం ఇట్లా ఇలా అని కొంతమంది
సాఫ్ట్గా చెప్తారు, బట్ కొంతమంది కొంచెం హార్ష్గా చెప్తారు. అవును. మీరు అంటున్నట్టు అబ్బాయిల పరంగానే మీరు చెప్తారు సార్, ఎందుకంటే మీరు అదే అవును. బట్ ఆడపిల్లలకు వచ్చేటప్పటికి ఒక 1% అయినా ఫీల్ అవుతారు సార్ డెఫినెట్లీ. Definitely. సో ఆ టైంలో మేము ఫీల్ అవ్వకుండా లైక్ ఏడవకుండా మేము గెట్ ఆన్ అయ్యి ఓకే ఇది కాదు, మేము నెక్స్ట్ ఎలా వెళ్ళాలి ఏంటి అని దానికోసం మీరు ఏదైనా సజెషన్ ఇవ్వచ్చు. Yeah. ఇక్కడ మిమ్మల్ని క్యారెక్టర్ చెప్తా. ఎస్ అంటే నేను నా పర్సనల్ చెప్తున్నా, నేనేం చేస్తానంటే నేను క్యారెక్టర్ని చూసినప్పుడు ఓకే సర్ప్రైజ్ చేయమని స్క్రిప్ట్ చూసుకుంటా, స్క్రిప్ట్ ఫాలో అవుతా, పైలట్ ఫాలో అవుతా, డైలాగ్ ఏంటి అబ్జర్వ్ చేస్తాను. ఓకే మ్యాక్సిమం ఎఫర్ట్ పెట్టి చెప్తాను కదా, ఎస్ అక్కడి నుంచి 1 more అంటారు. రెడీ సార్, పేషెన్స్ పెంచుకోవాలి ఆ టైంలో. ఎట్ ద టైం ఏంటంటే కొన్ని సందర్భాల్లో ఇప్పుడు మీకు చెప్పే పొజిషన్ ఉండదు, మీరు చెప్పిన పాయింట్. బట్ నేనేం చెప్తానంటే కొన్ని క్యారెక్టర్స్కి నన్ను పిలిచినప్పుడు వీడి నేను చెప్తాను మునిగిపోతాను, నేను చెప్పను అని వెళ్ళిపోతాను. ఎందుకంటే ఆ క్యారెక్టర్ నేను న్యాయం చేయలేను. వై బికాస్ నేను చెప్తే అది మునిగిపోతాడు, నా వాయిస్ అది మునిగిపోతాడు యాక్చువల్గా. సో అటువంటి నేను చెప్తే ఏముంది, అది ఎలివేషన్ దొరకదు కదా. సో అందుకే నేను చెప్తాను, అరే బాబు అది నేను చెప్పలేను, మీరు వేరే వాళ్ళు పిలిపించుకొని హ్యాపీ అని వెళ్ళిపోతాడు. ఇక్కడ మీకు వాళ్ళ జడ్జిమెంట్ అంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళు కరెక్ట్గా జడ్జ్ చేసే వ్యక్తులు కూర్చుంటే ఓకే. కూర్చున్నప్పుడు వాళ్ళకి ఏం కావాలో కనుక్కోండి ఫస్ట్. సార్ మీకు ఎలా కావాలనుకుంటున్నారు వాళ్ళు చెప్తారు కదా, దాన్ని మైండ్ పెట్టుకోండి. వాడు చెప్పిన దాన్ని కాపీ చేసి అక్కడ పేస్ట్ చేయండి. సింపుల్, కాపీ పేస్ట్, కాపీ పేస్ట్. మనం తండ కొద్దిగా ఆవేశం పడాలి. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ బాబు ఇంకెవరు? అంటే నేను ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఎందుకు మాట్లాడుతున్నాను అంటే, కొంతమంది సైకలాజికల్లీ కొంత చిన్న ఫియర్ ఉంటుంది, అడగచ్చా లేదా అనేది ఒక పాయింట్ ఉంటుంది, డౌట్ ఎక్స్ప్రెస్ చేసి చెప్పలేదు కొంతమంది, మొహమాట పడుతూ ఉంటారు. ఇవన్నీ లేకుండా నేను మీకోసం, మన సభ్యుల కోసం, మన డబ్బింగ్ ఆర్టిస్టుల కోసం ఇక్కడ వచ్చాను. మీరు అడిగితే నాకు తెలిసిన పరిజ్ఞానంలో నేను చెప్పను. నేను నాకు అన్నీ తెలిసిన ఫీలింగ్ నాకైతే లేదు, నాకు తెలిసినందుకు నేను ఎక్స్ప్లెయిన్ చేయను, నాకున్న ఎక్స్పీరియన్స్లో. ఎవరైనా చెప్పండి. సార్ చైతన్య కృష్ణ సార్. ఓకే, నేను లాస్ట్ ఇయర్ జాన్యువరిలో జాయిన్ అయ్యాను సార్. కరెంట్లీ డబ్బింగ్ చెప్తున్నాను సార్. సీరియల్స్ చెప్తున్నాను సార్. జై గణేషలో సూర్యదేవుడికి, వాయుదేవుడికి. జై గణేష్ ఎక్కడ చదువుతున్నది డబ్బింగ్? సాయి బాలాజీ స్టూడియోస్. సాయి బాలాజీ, సెక్రటరీ. ఓకే, సినీ మహిమలు, వేరే సీరియల్స్ రాధాకృష్ణలో నందమహారాజు చెప్తున్నాను. ఓకే, సూపర్, వెరీ నైస్. అక్కడ బాగా ఎవరున్నారు అక్కడ ఇన్ఛార్జ్? శరత్ గారు, మేడం దేవి గారు. దేవి గారు ఉన్నారా? ఓకే, బాగానే పెట్టుతారు అక్కడ, కానీ ఏసీలో ఉండవు కదా, ఇబ్బంది ఇక్కడ. నేను తమ్ముడు చెప్తాను, నేనే చెప్తా ఉంటా. నేను బట్ ఏంటంటే శరత్ గారికి నాకున్న ఆ ఇంటరాక్షన్స్ ఏంటంటే, మాకు దేవి గారు చెప్పాడు శరత్ గారు, ఈశ్వర్ గారికి ఎప్పుడు టైం ఉంటే అప్పుడే పెట్టుకోండి, ఆయన ఫోన్ చేసి తీసుకొచ్చొద్దు, మీరు పలానా టైం రమ్మని చెప్పద్దు. అంటే ఎందుకు చెప్తారంటే, నేను టైం చెప్తే టైం ప్రకారం వెళ్ళిపోతాను డెఫినెట్లీ. కానీ ఆ స్టూడియోలో ఎక్కువసేపు చెప్పలేదు. వై బికాస్ ఏసీ ఉండదు లోపలికి. మామూలుగా అయితే కనుక మార్నింగ్ మీరు స్నానం చేయకుండా వెళ్ళారనుకో, స్నానం చేసి బయటకు వచ్చి అంత అద్భుతం ఉంటుంది లోపల, ఎంత బాగుంటుందో చెప్పండి, బాగుంటుంది. సో అక్కడ స్టూడియో అటువంటి పరిస్థితి. ఇంకా ఇప్పుడు ఆసిఫ్ స్టూడియో చెప్పట్లేదా? చెప్తున్నాను సార్. శివన్కి అవి కూడా చెప్తున్నాను సార్. ఆసిఫ్ స్టూడియోలో సాయిలో చెప్తున్నాను. రామాయణంలో, ఓకే, రామాయణంలో కుశధ్వజుడు అనే క్యారెక్టర్ చెప్తున్నాను. సూపర్, వెరీ నైస్, నైస్ నైస్. ఇంకేం మీకు డౌట్స్ ఉన్నాయి? అన్నీ చెప్తున్నప్పుడు ఇంటికి మైక్ తీసుకున్నాను. తర్వాత నువ్వు ఎవరి నుంచి రిఫరెన్స్ అకాడమీకి వచ్చావో అది వచ్చి వాయుపుత్ర నాగార్జున గారు. ఓకే, వాయుపుత్ర గారు త్వరగా. వాయుపుత్ర గారు ఎట్లాంటి కూడా చేస్తారా? అంటే నేను డబ్బింగ్ లో వాయుపుత్ర గారు చెప్పారంటే కొంచెం ఆలోచిస్తున్నా. సరే, ఓకే. వద్దాం అనుకున్నప్పుడు ఆయన కాంటాక్ట్ చేస్తే సార్ కాంటాక్ట్ ఇచ్చారు. సూపర్, నైస్. వాయుపుత్ర గారు మంచి ఆర్టిస్టే, కానీ
ఏదో మాకేదో చిన్న చిన్న ఇది ఉంటాయి. ఓకే నెక్స్ట్. నమస్తే సార్, నా పేరు కార్తిక్. సార్ యాక్చువల్లీ నా డౌట్ ఏంటంటే ఇప్పుడు డబ్బింగ్ ఆర్టిస్ట్ స్క్రీన్ మీద ఉన్న యాక్టర్ కంటే చాలా మంచి యాక్టింగ్ చేస్తారు అని నా పాయింట్, టు బి వెరీ ఫ్రాంక్. ఎందుకంటే ఆ క్యారెక్టర్ వాయిస్ నార్మల్గా ఉన్నా మనం దాన్ని కరెక్ట్గా అర్థం చేసుకొని ఇంకా క్లియర్గా చెప్తాం కాబట్టి. సో మీరు డబ్బింగ్లో ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మీకు ఎప్పుడు డబ్బింగ్ వదిలేసి కంప్లీట్గా మనమే యాక్టర్ అయిపోతే బాగుంటుంది కదా అని ఎప్పుడు అనిపించదు? అంటే ఫర్ ఎగ్జాంపుల్ వేరే లాంగ్వేజ్ దీనికి కూడా మీరు చెప్పాలంటే ఆ క్యారెక్టర్ని ఆ షూటింగ్ టైంలో మీరు ఉండరు డెఫినెట్గా. సో మీరు ఆ క్యారెక్టర్ ఎలా చెప్పుందో అర్థం చేసుకొని అది మీరు చెప్తారు అండ్ అది పర్ఫెక్ట్గా సింక్ అవుతుంది వాయిస్. సో మీకు ఎప్పుడు కూడా మనం తెర వెనకాల ఎంత బాగా చెప్తున్నప్పుడు తెర ముందుకు వెళ్ళి యాక్ట్ చేస్తే ఇంకా బాగుంటుందేమో అని ఎప్పుడైనా చెప్తాను. అసలు నేను డబ్బింగ్ కంటే ముందు ఆర్టిస్ట్ అవ్వాలనేది అనుకున్నా. బట్ అంటే నాకున్న ఆర్ట్ ఏంటంటే నేను డ్యాన్స్ చాలా బాగా చేస్తాను, అద్భుతంగా చేస్తాను. మా సినిమా దానికి సంబంధించి ఏదైనా ప్రోగ్రామ్స్ ఉంటే డెఫినెట్గా నేను నాకు అంటే బీట్ రాగానే ఆటోమేటిక్గా కావాల్సిన షేప్ వస్తుంది తెలియకుండా. అంటే చిన్నప్పటి నుంచి ఉన్న ఒక ఆర్ట్ నాకు అంతే. నేను ఆర్టిస్ట్ అవ్వాలని అనుకున్నాను. డబ్బింగ్ ఆర్టిస్ట్ అయినోడు ఆర్టిస్ట్ అవ్వటం ఎలా అంత ఈజీ. వై? బికాస్ వీడు డిఫరెంట్ క్యారెక్టర్స్ వస్తాయి, డిఫరెంట్ క్యారెక్టర్స్ డబ్బింగ్ ఇస్తారు. ఒక క్యారెక్టర్ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఇప్పుడు నేను యాక్ట్ చేయాలనుకో, నేను యాక్టింగ్ 30% చేస్తాను, రిమైనింగ్ 70% వాయిస్తో లేపేస్తాను. జస్ట్ వాయిస్ ఇచ్చి లేపుతారు క్యారెక్టర్. అంటే పర్ఫార్మెన్స్ మనం పర్ఫార్మ్ చేస్తూ వాయిస్ ఇస్తే ఆటోమేటిక్గా ఎలివేషన్ చేస్తుంది క్యారెక్టర్. సో నేను ఆర్టిస్ట్ అవ్వాలనుకున్న వాస్తవం చెప్పాను, నేను ప్రామిస్ చేశాను ఈ సంవత్సరం చేస్తాను. జస్ట్ వెయిట్ అండ్ సీ. థ్యాంక్ యూ. నా పేరు సురేష్. బై నీ పేరేమన్నా? కార్తిక్. కార్తిక్ వాయిస్ బాగుంది. సరే యా. సార్ నా పేరు సురేష్. నేను లాస్ట్ వీక్ జాయిన్ అయ్యాను. నిన్నే నాకు సెకండ్ క్లాస్ అయింది. సో నాకు అసలు ఏం తెలియదు డబ్బింగ్ ఏంటి, ఫిల్మ్ ఇండస్ట్రీ ఏం తెలుసుకోవాలి చెప్పండి. నేను టీవీ చూసేటప్పుడు ఈ డబ్బింగ్ అంటే జస్ట్ ఏదో యూట్యూబ్ లో 4 వీడియోలు చేసి అట్లా ఎంట్రీ అయిపోతారు అనుకున్నాను. కానీ ఇప్పుడు నా ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే మీరు క్యారెక్టరైజేషన్ ఓన్ చేసుకోవాలి అంటున్నారు కదా. సో మీకు ఒక డబ్బింగ్ చెప్పడానికి ఒక క్యారెక్టర్ వచ్చినప్పుడు మీకు ముందు ఆ క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తుంది ఏంటి అనేది మొత్తం మీకు ముందే ఎక్స్ప్లెయిన్ చేస్తారా? స్క్రిప్ట్ చూసి మీరే తెలుసుకుంటారా? అది ఎలా తెలుస్తుంది మీకు అసలు? సినిమాకి సంబంధించి క్యారెక్టర్ చెప్తారు అంటే చాలా మంది చెప్పరు. బట్ మనం అడగాలి, సార్ క్యారెక్టర్ ఏంటి అని అంటారు. ఫస్ట్ ఆ క్యారెక్టర్ గురించి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే, ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అక్కడ సీన్ ఏం జరుగుతుంది, కంటెంట్ ఏంటి అది మనం చూసిన తర్వాత ఆ క్యారెక్టర్ బిహేవ్ చేసే విధానాన్ని బట్టి మనం డబ్బింగ్ చెప్పడం స్టార్ట్ చేయాలి. ఒకటి, ఇప్పుడు అన్ని తెలుగు సినిమాలే ఉండవు. నేను ఇంగ్లీష్ మూవీస్ చెప్తాను, కన్నడ చెప్తాను, మలయాళం మూవీస్ చెప్తాను, తమిళ మూవీస్ చెప్తాను. సో ఈ చెప్పినప్పుడు ఏంటంటే అంతెందుకు అదే మనం ఎన్నో చేసే ఏదది ఏ లాంగ్వేజ్ అది లాంగ్వేజ్ ఏంటమ్మా ఏమన్నా లాంగ్వేజ్ కొరియన్ లాంగ్వేజ్. కొరియన్ అసలు కొరియన్ క్లాస్ అండ్ అసలు ఏం ఆడతాం నాకు అర్థం కాదు కదా. బట్ దాని గురించి చెప్పేద్దాం కదా మనం, మరి ఆర్టిస్ట్ గొప్పతనం అది. సో ఇక్కడ ఇన్ని లాంగ్వేజ్ మనం చెప్పగలుగుతాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 60 years ఏజ్ 60-65 years ఏజ్ ఉన్నటువంటి ఒక పర్సన్ ఉన్నాడు. అతని క్యారెక్టర్ ఏంటి, ఒక కాలేజ్కి హెడ్ అనుకున్నాం. అతను మామూలుగా ఏది కనుక కాలేజ్ హెడ్ అంటే అతను చాలా పొలైట్గా ప్రెసెంట్గా డిగ్నిఫైడ్గా మాట్లాడతాడు. మనం ఇక్కడ కన్సిడర్ చేయాల్సిన విషయం ఏంటి, అతను ఏజ్ ఎంత ఫస్ట్ పాయింట్. వారి క్యారెక్టరేషన్ నెగిటివ్ క్యారెక్టరా పాజిటివ్ క్యారెక్టర్ అయితే ఫస్ట్లో పాజిటివ్గా చూపిస్తూ నెగిటివ్ క్యారెక్టర్ వస్తుంది. కొన్ని క్యారెక్టర్స్ నెగిటివ్గా చూపిస్తూ ఇంటర్నల్గా పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటుంది. సో ఆ క్యారెక్టరైజేషన్స్ ఏంటనే మనం అర్థం చేసుకోగలగాలి. చేసుకున్న తర్వాత ఆ ఏజ్ని బట్టి ఎంతవరకు ఇవ్వచ్చు వాయిస్, మనం ఎంతవరకు చెప్తే అది వాయిస్ మ్యాచ్ అవుతుంది. కొన్ని సందర్భాల్లో వాయిస్లో మనం అంటే ఇప్పుడు నేను నా ఫీలింగ్ ఏంటంటే నేను ఎలా చెప్పినా దొరికిపోతాను.
వై బికాస్ నేను హలో బాగున్నారా అన్నానికి ఎరా బాగున్నావా అన్నదానికి ఎరా బాగున్నావా అన్నదానికి చాలా వేరియేషన్స్. ఇప్పుడు అంతా 65 years ఏజ్ ఉంది కదా, మనం ఏం చేస్తాం తెలియక ఆ క్యారెక్టర్ ఒరిజినల్ వాయిస్ వింటాం. వాడు హిందీ వాడు ఒరిజినల్ వాయిస్ ఎలా ఉంది అని మనం పట్టుకుంటాం. అక్కడ డైలాగ్ ఏంటి, ఈ ఆర్జే ఇన్స్టిట్యూట్లో నా పిల్లలందరూ కూడా చాలా కష్టపడి చదువుతున్నారు, కానీ ఎందుకో కానీ మార్కులు సరిగ్గా రావడం లేదు. వీటిని బాగా ప్రోత్సహించాలి, లేకపోతే ఈ కాలేజీకి సంబంధించి మనకి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది. చూడండి, లెక్చరర్స్ కూడా మీరు పిల్లలకి పాఠాలు బాగా చెప్పగలగాలి, లేకపోతే కాలేజ్కి ఒక చెడ్డ పేరు వస్తుంది కదా. దీన్ని ఏం చేస్తాం, మన వాయిస్ని క్రబ్ చేస్తాం. అక్కడ వాడి ఏజ్ ఫ్యాక్టర్కి ఆ వాయిస్ మ్యాచ్ చేసే విధంగా మనం సెట్ చేసుకుంటాం. సో అది అట్లా అనమాట. సో వాయిస్ని కొంచెం మనం మోడ్ చేసుకుంటూ క్రబ్లో అలా చెప్తే క్లియర్. హాయ్ సార్. హాయ్. ముందుగా ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మనం డబ్బింగ్ చెప్పేటప్పుడు మన మైండ్ కానీ మైండ్ సెట్ కానీ ఎలా ఉండాలి, అది ఎంతవరకు ప్రభావం చూపుతుంది? మనం జస్ట్ dubbing వైట్ పేపర్ లాగా ఉండాలి. ఫస్ట్ మన మైండ్ వైట్ పేపర్ లాగా ఉండాలి. అంటే ఆడికి వెళ్ళిన తర్వాత సాయంత్రం ఎవరిని కలవాలి, రాత్రి 2 బ్రేక్లు ఓకేనా, 1 బ్రేక్ ఓకేనా, వస్తాను ఇవన్నీ ఉంటుంది. మనం లోపలికి వెళ్ళామంటే మైండ్ మొత్తం చాలా క్లియర్గా ఉండాలి, వైట్ పేపర్ లాగా ఉండాలి. లోపలికి వెళ్ళి సీను ఆల్రెడీ మళ్ళీ చెప్తున్నా, కంటెంట్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. జరుగుతున్న సీన్ని మీరు బాగా అర్థం చేసుకోగలగాలి. మీరు ఇక్కడ ఏం నేర్చుకున్నారో నాకు తెలీదు. సిచ్యువేషన్, కంటెంట్, క్యారెక్టరైజేషన్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. దాని నుంచే మోడ్యులేషన్ వస్తుంది, దాని నుంచే డిక్షన్ వస్తుంది, పర్ఫెక్షన్ వస్తుంది, ఇవన్నీ వస్తాయి. కన్ఫ్యూజ్ అవ్వద్దు, అసలు కన్ఫ్యూజ్ అవ్వద్దు. మీరు ప్రజెంట్ చేయండి, ఫస్ట్ మీ వాయిస్ని ప్రజెంట్ చేయండి. ఎంత వాయిస్ ఇస్తే బాగుంటుంది అనేది మీకు జడ్జ్మెంట్ రావాలి. జడ్జ్మెంట్ రావాలంటే ఎక్స్పీరియన్స్ కావాలి, ఎక్స్పీరియన్స్ కావాలంటే నేర్చుకోవాలి. సో ఇలా చేస్తే ఆటోమేటిక్గా డబ్బింగ్ చెప్పడం ఈజీగా వస్తుంది. దట్స్ ఇట్. నమస్కారం సార్. హాయ్, నా పేరు వెంకటేష్. చెప్పండి. వెంకటేష్ సార్. వెంకటేష్. నాకే మాట్లాడుతుంది, చెప్పండి. అందరు వెంకట్ అంటారు. వెంకీ అంటారా, వెంకట అంటారు? వెంకట్ అంటారు. నేను గోరబండలో ఉంటాను సార్. ఎక్కడికి? గోరబండలో ఉంటాను. గవర్నమెంట్. వెరీ నైస్. చెప్పండి. యాక్చువల్గా నాకు సినిమా ఇండస్ట్రీ అంటే మహా పిచ్చి. ఓకే. మామూలుగా ఫస్ట్ డ్యాన్స్ నేర్చుకున్నాను. ఓకే. అక్కడ కొన్ని ఇబ్బందుల వల్ల ఆవేశం, ఆర్టిస్ట్గా ట్రై చేసిన. ఓకే. కొన్ని రకాల ప్రాబ్లమ్స్ వల్ల అది కూడా ఆపేసాను. చిన్న చిన్న క్యారెక్టర్లు చేశాను. నెక్స్ట్. బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ లేదు. ఓకే. నేను చిన్న బిజినెస్ చేస్తాను, ట్యాబ్లెట్ నడుపుకోవడం కోసం. ఓకే. అది నాకు డైలాగులు ఇవన్నీ కూడా మహా పిచ్చి, మామూలు పిచ్చి కాదు. ఓకే. అయితే అంటే ఆ పిక్చర్ బట్టి ఇక్కడ దాకా వచ్చేది. ఏ విధంగా అయినా సరే సినిమా ఇండస్ట్రీలో కొద్దిగానే ఉండాలి, నాకంటే ఒక రూట్ ఉండాలి. సూపర్. అందు గురించి అని నేను డబ్బింగ్ ఆర్టిస్ట్ కన్నా ఇక్కడ నేర్చుకుందామని వినోద్ గారి దగ్గరికి వచ్చాను. వెరీ గుడ్. అదే మంచి కరెక్ట్గా బేస్గా వచ్చాను. వినోద్ గారు నేర్పించే విధానం చాలా బాగుంటుంది. ఎలాంటి రాని వాడికైనా సరే నేర్పించడానికి ఒక క్లూ ఉంటుంది. ఆ సార్ క్యాచ్ చేస్తాడు. అదే మామూలుగా కష్టించుకోవడం అంటే ఓపించాలి ఎక్కువ. యాక్చువల్గా చేప పిల్లకి ఈత నేర్పడం కాదు, అవును. మామూలుగా అవును. రోడ్ల మీద తొండలు ఉంటాయి కదా, అవును. తొండలు ఈత నేర్పాలి. మీరు అద్భుతంగా మాట చెప్పారు. అంటే తొందరకి ఈత నేర్పుతున్నాడంటే ఇంకా వినోద్ ఏ రేంజ్ లో ఉన్నాడు అనేది మనం ఆలోచించుకోవాలి. అలాంటి టెక్నిక్స్ మా సార్ దగ్గర ఉన్నాయి. వెరీ గుడ్. వెరీ తెలియగల వాడిని ఏ నట్టడిలో చిట్టడిలో వదిలేసినా వాడు వస్తాడు. తెలియలేని వాడిని దారి చూపించాలి. ఆ టెక్నిక్స్ అని సార్ దగ్గర చాలా బాగుంది. వెరీ గుడ్. సూపర్. అలాంటి టెక్నిక్స్ తో వర్క్ నేర్పిస్తున్నాడు సార్. చాలా బాగుంది. సార్ పడి ఉంటే కనుక మేము అనుకున్న రూట్కి అనుకున్న వెళ్తామనేటువంటి నమ్మకం. అలాగే సార్, మీరు మంచి సమయాన్ని మా కోసం విలువైన సమయాన్ని ఇచ్చి నేను మన వాళ్ళ కోసం నా కుటుంబ సభ్యుల కోసం నేను వచ్చాను. మన వాళ్ళ కోసం వచ్చాను.
అలాగే మీకు చిన్న డైలాగ్ చెప్తాను సార్. చెప్పండి. అన్నా నీలాగే ఒకడు మా కోసము మా బతుకులు బాగా చేస్తాడని, మా జీవితాలు బాగా చేస్తాడని నీలాగానే ఒకతను మాకు 10 ఏళ్ల క్రితం వచ్చాడు సార్. కానీ ఇక్కడ పెత్తందారులు మమ్మల్ని అతను పొట్టలు పెట్టుకున్నాడు సార్. అదే 25 ఏళ్ల క్రితం మేము పసివాళ్ళం, ఇప్పుడు మూతి మీద మీసం ఉన్న మనగాళ్ళం. రానా మేమందరం మీకు తోడుగా ఉంటాం. ఇక్కడ పెత్తందారులని మొత్తం పొట్టలు పెట్టి మా జీవితాలు బాగా చేస్తానికి, మా ఇంట్లో దీపాలు వెలిగిస్తానికి నువ్వు రావాలన్నా అన్న, మేమందరం మీకు తోడుగా ఉంటాము. వెరీ నైస్. హీరో అతను అక్కడ చేసేటండి చాలా బాగుంది. ఇక్కడ కొంతమందికి డౌట్ ఉంటాయి కదా, బేస్ వాయిస్ ఇండస్ట్రీని ఇక్కడ కొంతమందికి డౌట్ ఉంటాయి కదా. ఇక్కడ మెయిన్ డౌట్ ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా నా వాయిస్ పనికి వస్తుందా, ఈ పాయింట్ మీరు ఏం చెప్పారు? నా వాయిస్ పనికి వస్తుందా ఇండస్ట్రీ? నేనైతే అసలు నా పాయింట్ మాకు లేదు, అన్ఎక్స్పెక్టెడ్ గా దానికి నేను దీనికి ఆన్సర్ ఆల్రెడీ చెప్పాను. ఎవరంటే పనికి రాని వాయిస్ అంటూ ఏది ఉండదు. అన్ని వాయిస్లు కూడా మంచి వాయిస్, బట్ ఆ వాయిస్ మనం దేనికి ఉపయోగిస్తే బాగుంటుంది, ఎంత రేంజ్లో ఉపయోగిస్తే బాగుంటుంది, దాన్ని ఎట్లా డెవలప్ చేసుకుంటే బాగుంటుంది అని మనం నేర్చుకోగలం. అంతేగాని నా వాయిస్ పనికిరాదు, నా వాయిస్ వేస్ట్ ఏముండదు. వాయిస్ అనేది అందరికీ ఒకటే ఉంటుంది, బట్ వోకల్ కార్డ్స్ డిఫరెన్స్ ఉంటాయి. కొంతమందికి కొంచెం సాఫ్ట్ మెలోడిక్ వాయిస్లు, బేస్ వాయిస్లు, మెటాలిక్ వాయిస్లు ఇలా. సో అన్ని వాయిస్ మంచిగా ప్రాక్టీస్ చేయడం. ఇంకా పడదు అంతనా? ఇంకా చెప్పండి. మొత్తం విద్యార్థులందరూ నాకున్న డౌట్స్ అన్ని అడిగేశారు. ఇక్కడ అడగడానికి ఏమీ లేదని కాకపోతే కానీ అన్నిటికంటే మీరు ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, మీరు పొగడ్తలు ఇష్టం లేదు అన్నారు కదా. కానీ యాక్చువల్గా విద్యార్థులందరూ మనస్ఫూర్తిగా చెప్పిన విషయాలు ఏంటంటే, ఈ పొగడ్తలు అనేది ఏంటంటే ఇప్పుడు చెడు చాలా త్వరగా ప్రభుత్వం, కానీ మంచి కూడా ప్రబలాలంటే అందరూ ఉన్న విషయాల్ని నిష్పక్షపాతంగా చెప్పాలి. ఒక విధంగా చెప్పాలంటే వినోద్ గారికి నేను చాలా కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే ముందుగా నా పేరు షేక్ రహీమ్ అండి. నేను వైజాగ్ నుంచి వచ్చాను. అంతకుముందు ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్లో ఉండపేట. నేను ఎస్వీఆర్ఎం ఐటీలో చదివాను సార్. ఈ ఒల్లూరు పరిశ్రమ మెమోరియల్ పారిశ్రామిక శిక్షణ అయితే నేను ఎక్కువగా సినిమా పిచ్చి ఉండేదండి. ఎక్కువగా చిన్నప్పటి నుంచి కూడా సినిమాలు ఎక్కువగా చూస్తుంటాను. నాకు 12 ఏళ్ళ వయసులో మా నాన్నగారు రీడింగ్ ఫైల్ ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంట్ అందులో మా నాన్నగారు మా అమ్మగారు కూడా నేను ఏంటంటే సినిమాలు ఎక్కువగా చూస్తుంటాడు అలాగని చెప్పి చదువులు ఎప్పుడు కూడా నేను అసలు చేయలేదు. చదువులు కూడా ఫస్ట్ వచ్చేవాడిని. ఎస్వీపీఆర్ఎం ఐటీలో కూడా నేను ఇన్స్టిట్యూట్ ఫస్ట్ వచ్చాను. కానీ సినిమా పిచ్చి మాత్రం మైండ్లో ఉండిపోయింది. కానీ నేను వయసు 52 యాక్చువల్గా, అంటే 35 years 35-40 సంవత్సరాల క్రితం కూడా చెప్తున్నాను. అప్పుడు నా వయసు 10-12 సంవత్సరాలు ఉంటుంది. అప్పుడు ఈ సినిమాలు జానపద, పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలు అనేది చూస్తుండేవాడు. దాహం తీరేది కాదు, అలా చూస్తూనే ఉండేవాడు. మా నాన్నగారు మాత్రం డబ్బులు ఇచ్చేవారు. ఏంటంటే మా నాన్నగారు ఏంటంటే బాధ్యత, ఏంటి చిడుదోవలకి ఏదైనా ఎదుగుతాడేమో అన్నటువంటి ఆలోచన ఉంటుంది. కానీ అమ్మకి తల్లిదండ్రులుగా మనమే కదా వాళ్ళ కోరికలు తీర్చాలి అన్నటువంటి ఆలోచన ఉంటుంది. అమ్మ ఏంటంటే గొప్ప డబ్బాలు డబ్బులు తీసేవాడు, నేను సినిమా చూడటం. ఈ సైడ్ అయినా దాహం తీరేది. ఫ్రెండ్స్తో కలిసి వెళ్తాం, అవి కూడా సినిమా చూస్తుండేవాడు. అవి అయినా దాహం తీరేది. అప్పుడు 35mm స్క్రీన్ ఉండేది వీధుల్లో, పిక్చర్స్ చేస్తుండేవాడు. నాది మంచి జంక్షన్లో ఉండేదండి హౌస్ మాది. నేను అక్కడ కూర్చొని చూస్తుండేవాడు పిక్చర్స్. అలాగే తెలుగు మీద కొద్దిగా ఒక రకమైనటువంటి ముస్లిం అయినా కానీ తెలుగు మీద బాగా మక్కువ ఏర్పడింది. నాకు తెలుగు 92 వచ్చాయి, హిందీ ఏమో 70 వచ్చాయి. అసలు ఆ విధంగా తెలుగులో బాగా ప్రావీణ్యం సంపాదించాలి. గ్రాంధిక భాష మన ఎన్టీ రామారావు గారు కానీ, ఎస్వి రంగారావు గారు కానీ, డైలాగ్స్ జగ్గయ్య గారు కానీ, నాగభూషణం గారు కానీ, డైలాగ్ అన్ని అబ్జర్వ్ చేస్తున్నప్పుడు నాకు అబ్జర్వేషన్ ఉండేది డైలాగ్స్ మీద. డబ్బింగ్ అని తెలియదు కానీ వాళ్ళ వాచికం, వాళ్ళ వ్యాకరణం అన్ని గమనిస్తున్నాను. అప్పుడు నాకేమైందంటే ఇంకా హైదరాబాద్ రావాలంటే కూడా తెలియని పరిస్థితి 40 ఏళ్ల క్రితం. కానీ సినిమా ఇంట్రెస్ట్ ఉండేది, కానీ ఎలా వెళ్ళాలి ఏంటి దారి లేదు. ఆ తర్వాత చదువు పూర్తయిన తర్వాత మరి బ్రతుకుదేరి కోసం ఏదో చేయాలి కాబట్టి వ్యాపారాల్లో రెడీమేడ్ షోరూమ్ పెట్టిన, అందులో కూడా సక్సెస్. తర్వాత బ్యాగ్లు పెట్టి అది సక్సెస్.
తర్వాత రెస్టారెంట్ పెట్టా, బిర్యానీ పెట్టా, అది సక్సెస్. అన్నింటిలో కూడా కాంపిటీషన్ ఉండేది. ఆ కాంపిటీషన్లో కూడా నేను ఎక్కువగా మీరు మాట్లాడుతున్నారు, ఎక్కువ కూడా పక్కడి గురించి మనం ఆలోచించకూడదు. ఎందుకంటే అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలి అన్నటువంటి స్వరం ఉంటుంది తప్ప పక్కడు పాడైపోవాలని గొడవకూడదు. మనం ఎలా గెయిన్ అవ్వాలి, ఎలా ముందుకు వెళ్ళాలి అన్నటువంటి ఆలోచన ఉండాలన్నటువంటి మాట అన్నది. అందుచేత నేను కొంతకాలానికి నాకు కొన్ని అనివార్య కారణాల వల్ల హైదరాబాద్ రావాల్సి వచ్చింది. ఇక్కడ జాబ్ ఇచ్చి ఒక 5 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నాను. ఇప్పుడు ఫేస్బుక్లో సార్ చూశాను, చూసి వెంటనే ఇక్కడ రావడం జరిగింది. వచ్చిన వెంటనే రవీంద్ర భారతి అన్నది ఎవరైనా చెప్పడంతో వినడం, ఏదైనా యూట్యూబ్లో చూడడం, ఏదైనా సినిమాలో చూడడం తప్ప ఆ ప్రాంగణంలో అంటే అతిరథ మహారథులు అందరూ కూడా నటించినటువంటి యాక్ట్ చేసినటువంటి అలాంటి వ్యక్తులు ఉన్నటువంటి ఆ ప్రాంగణంలో నేను ప్రదర్శన ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. సూపర్ సూపర్ నైస్. గొప్ప అచీవ్మెంట్ అనుకుంటున్నాను. నేను చాలా మ్యాక్సిమం సక్సెస్ అయ్యానని అనుకుంటున్నాను. అందులో సార్ ఏమన్నదంటే మీరు 24 అవర్స్లో మీరు చేయండి, మీకు ఏమైనా ఇంకా అదనంగా ఏమైనా ప్రతిభ ఉందా అంటే కాదండి. 24 అవర్స్లో సాంగ్స్ పాడుతున్నాను సార్. నేను సాంగ్స్ ఇంట్రెస్ట్ ఉండేది, సాంగ్స్ పాడుతుంటే సాంగ్స్లో నేను ప్రదర్శన అవ్వడం జరిగింది. అందులో అది రవీంద్ర భారతి గ్రామం లోపల గ్రామంలో నేను ప్రదర్శన అవ్వడం జరిగింది. అక్కడ అదొక అచీవ్మెంట్. తర్వాత మళ్ళీ అమతంగా అందులో నాకు అవకాశం ఇచ్చారు. అది కూడా డైరెక్ట్స్ అది జయప్రకాష్ రెడ్డి క్యారెక్టర్, అది ఒక ఛాలెంజింగ్ క్యారెక్టర్ అని చెప్పాలి. ఎందుకంటే జయప్రకాష్ రెడ్డి గారు 500-600 ప్రదర్శనలు ఇచ్చారు. అలెగ్జాండర్ అనే ఒక నాటకం 500-600 ప్రదర్శనలు ఇచ్చి అవార్డులు రివార్డులు కూడా పొందారు. విశ్వవిఖ్యాత నరసింహ గారు ఎవరు ఎన్టీ రామారావు గారు కూడా ఆయన ఎంతో ఆయన్ని నటనని ఎంతో జయప్రకాష్ రెడ్డి గారి యొక్క నటనని చాలా మెచ్చుకున్నాను. ఎవరు విశ్వవిఖ్యాత నరసింహ రామారావు అలాంటి గొప్ప నటుడు. ఆయన 500-600 సినిమాలు కూడా నటించాడు. అలాంటి క్యారెక్టర్ నాకు ఇవ్వడం నాకు అర్థం కాలేదు. ఎందుకంటే సార్ మొత్తం పిచ్చి చెప్పాలన్నా నాకేమో ఎవరమ్మా బాబు, నాకు మొత్తం రోజులంతా నాకు ఇచ్చారు. సరే ఇచ్చారు కదా, సరే ఇమ్మని ఇమ్ము అన్నాను. సరే అని చెప్పి ఇంకా అలా అన్న తర్వాత కొంతకాలానికి ఇంకా నేను ఏంటంటే ఉద్యోగరీత్యా అంటే వారానికి 2 రోజులు ఒక ఎఫెక్ట్ పెడతానండి, 2 రోజులే వస్తాను. మిగిలిన వాళ్ళు అయితే రెగ్యులర్గా వస్తారు. నేను వచ్చే పరిస్థితి లేదు. ఇలా ఉద్యోగం చేసుకుంటూ ఏదో 2 రోజులు వచ్చేవాడు. అప్పుడు సార్ ఏంటంటే విప్లవాత్మక నిర్ణయాలు సార్ అన్నీ కూడా అన్నీ ఏంటంటే అప్పుడు కూడా వస్తారు. ఆయన ఏం చెప్తారంటే ఇంకా యాక్చువల్గా మనం చిన్నప్పటి నుంచి కూడా మనం సబ్జెక్ట్ అనేది ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ కానీ లేదా డిగ్రీ కానీ లేదా టెక్నికల్ కానీ ఏదైనా కానీ పాలిటెక్నిక్ కానీ ఇవన్నీ కూడా టీచర్ ఎక్కువ సమయం తీసుకుంటున్నాను సార్. అంటే అన్ని మాసంలో కావాలి మొత్తం వ్యక్తపరచాలి కాబట్టి చెప్తాను. అప్పుడైతే ఏమైందంటే టీచర్స్ ఏదో క్లాస్ చెప్తారు, తర్వాత థియరీ నోట్ బుక్స్ అవి ఉంటాయి, పెన్నులు అవి పెద్ద ప్రయోగాలు నిజంగా మనం కూడా చదువుకున్నాం కాబట్టి అలాగే. కానీ సార్ అదేం లేదండి, ఓన్లీ డైరెక్ట్ బాధపడైనా కొత్తడైనా డైరెక్ట్గా డైరెక్ట్ థియరీ ఏమి లేదండి. రకరకాల ప్రయోగాలు ఆయన మైండ్లో ఉంటాయి, ఆ మైండ్లో ఉన్నవి బయటికి యుద్ధంలో డైరెక్ట్ గా ఇంకా బాగా వదిలేస్తారండి. దానికి ప్రభుత్వం కూడా సర్టిఫికేట్ చేసిన కూడా చెప్పండి. ఇటువంటి పరిస్థితుల్లో అప్పుడు సడన్ గా ఏంటంటే సార్ వచ్చి అందరూ ఇప్పుడు స్వప్న కానీ లేదా శైలజ గారు కానీ తర్వాత మన కళ్యాణ్ బాబు కానీ లేదా సాగర్ కానీ వీళ్ళందరూ కూడా ప్రిపేర్ అయిపోయారు డైలాగ్స్ అని మొత్తం అంటే ఏమదాం. సడన్గా నాకు వచ్చి డైలాగ్ చెప్పమన్నారు. చెప్పమని నేనేంటంటే రిలాక్స్ అయిపోయానో తెలియదు, లేదంటే ఉద్యోగులు ఇచ్చి 2 రోజులు క్లాస్ వెళ్తున్నాను కాబట్టి అదే 2 రోజులు ఉద్యోగులు ఇచ్చి వెళ్ళిపోతున్నా, ఇక క్లాస్కి అకాడమీకి వస్తున్నాను కదా, అకాడమీలో ప్రాక్టీస్ చేసుకుందాంలే అన్న టైంలో నేను వచ్చాను. ఏదో చూస్తే సడన్గా ఇంకా ఒక 20 రోజుల్లో ఈవెంట్ స్టార్ట్ అయిపోతుంది రవీంద్ర భారతి. అలాంటప్పుడు నాకు డైలాగ్ చెప్పన్నారు. అందరూ డైలాగ్ కరెక్ట్గా చెప్పేస్తున్నారు బాగా, నేనేం బైహార్ట్ చేయలేదు, ఏమీ చూడలేదు. ఏంటి సరే అని చెప్పి అంటే రహీం గారు షేక్ గారు మీరు వస్తే అకాడమీకి రండి, మీరు బేసిక్స్ అవి నేర్చుకుంటే నేర్చుకోండి, కానీ ఈవెంట్లో పార్టిసిపేషన్ చేస్తానన్నారు కాబట్టి మీరు పూర్తిగా దాని మీద మీరు అవగాహనగా ఉండి దాని మీద బైహార్ట్ చేసి మాడ్యులేషన్స్ అవి ఇస్తూ మొత్తం చేయాలని చెప్పి సార్ పట్టు పెట్టారు. సరే అని చెప్పి
సార్ ఉన్నారంటే చేస్తారా చేయాలంటే చేస్తాను సార్ అని. తర్వాత మిగిలిన విద్యార్థులను అడిగారు ఏమన్నా ట్రైన్ చేయడానికి ఏమైనా ప్లాన్ చేస్తారా రహీం గారికి? వీళ్ళేమో లేదు అని చెప్పాను. అంటే నేను చాలా సిగ్గుపడిపోయాను, వాళ్ళేం భయపడిపోయారు. ఈయనేమన్నారు, సార్ మీకు నేర్పించడానికి కూడా భయపడుతున్నారు సార్ అని చెప్పి సార్ అన్నారు. ఏదో కొద్దిగా సిగ్గుగా అయింది, ఏంటి ఇదేంటి మనమేమో ఉద్యోగం చేసుకున్నాం, మనకి ఎంత అవసరమా, కానీ ఎప్పటికీ మన మైండ్లో ఏమో ఉంది చేయాలని, కానీ నీ మాటలు మనకు అవసరం అని చెప్పి అనిపించింది. కానీ తర్వాత నేను చేస్తాను సార్ అని చెప్పి నేను అన్నది. వీళ్ళేమో ఎందుకు భయపడ్డారంటే, ఇప్పుడు వినోద్ గారు చెప్పినట్టుగా విద్యార్థులు వాళ్ళ భుజస్కంధాల మీద నాకు ట్రైన్ చేయాలని చెప్పి వేసుకున్నారు అనుకోండి, ట్రైన్ చేయలేకపోయారు అనుకోండి అని అందరూ వాళ్ళు అంటారు. ఆ భయంతో వాళ్ళ భయం. నేనేంటి నేర్చుకోవడానికి అకాడమీకి వచ్చాను, దీనికి ఎవరు నేర్చుకోవాలి, నేనే నేర్చుకోవాలి. మరి ఎఫర్ట్ ఎవరు పెట్టాలి, నేనే పెట్టాలి. మరి నీకు పేరు వచ్చేసరికి నాకే, నేనే ఎఫర్ట్ పెట్టాలి. మరి అలాగే అకాడమీకి పేరు వస్తుంది, నేను పెర్ఫార్మెన్స్ బాగా ఇస్తానని చెప్పి నాకు మనసులో అనిపించి సరే అని చెప్పి 2 రోజులు డైలాగ్ నేర్పిస్తున్నాను. సూపర్. కానీ మీరు ఇంకో మాట అన్నారు కదా, మీరు అడాప్ట్ చేసుకోవాలి, ఓన్ చేసుకోవాలి అన్నారు కదా. నేనైతే చిన్నప్పటి నుంచి కూడా బైహార్ట్ అనేది తెలియదన్నా. ఎప్పుడు అన్ని క్లాసులో ఫస్ట్ వచ్చినప్పుడు కూడా ఎప్పుడు క్లాస్ వినడం ఎక్కువ ఇష్టం అన్నా. విన్నది మైండ్లో పెట్టుకోవడం, అది రాకపోతే మాత్రం మళ్ళీ దాన్ని అబ్జర్వ్ చేయడం, అలా చేయడం తెలుసు తప్ప బైహార్ట్ చేయడం, అది నోట్స్ అది రాసేవాడు కానీ నోట్స్ పక్కన పడేసేవాడిని. అది ఎప్పుడు కూడా నేను వినడానికి ఎక్కువ ప్రిపరేషన్ ఇచ్చాను. అలాంటప్పుడు నేను ఇంకా డైలాగ్ అయితే ఎప్పుడు లేదు, డైలాగ్ బైహార్ట్ చేయడం మాట అన్నందుకు పట్టుదల వచ్చి బైహార్ట్ చేసేసాను. చేసిన తర్వాత ప్రాక్టీస్ జరుగుతున్నప్పుడు డైలాగ్స్ వస్తున్నాయి, మోడ్యులేషన్స్ రావడం లేదు. ఎందుకంటే బైహార్ట్ చేసాను కానీ మోడ్యులేషన్ పట్టుకోలేదు, అది ఓన్ చేసుకోలేదు డైలాగ్. ఇదేంటి బైహార్ట్ చేస్తాను డైలాగ్ మిస్ అయిపోతుంది, అటు ఇటు అయిపోతున్నాయి, ఏంటి టైమింగ్ డ్యూరేషన్ అది చూడలేదు సరిగా. ఇదేంటి నేను టీవీ కూడా లేదండి నాకు, ఎందుకంటే టీవీ కొనలే కాదు, అంటే ఉన్నాయన్ని ఆంధ్రలో గురించి వచ్చేసారు, ఒక మొబైల్లోనే అబ్జర్వ్ చేస్తా, అది కూడా డ్యూటీ టైంలో మాత్రమే. అయితే సరే అని చెప్పి నేను ఇంకా బైహార్ట్ చేసిన తర్వాత ఓన్ చేసుకోవాలి డైలాగ్, అప్పుడే మనకి దొరుకుతుందని చెప్పి ఒక డైలాగ్ ఒక జయప్రకాష్ రెడ్డిది అన్ని ఎమోషన్స్ ఆయనలో చూసుకొచ్చాను. ఎందుకంటే ఒక ఎమోషన్ కాదు, డైలాగ్ కూడా మనకి డిఫరెన్సియేషన్ కనిపిస్తుంది మోడ్యులేషన్. అందులో ఒక 5 డైలాగ్లో 5 వేరియేషన్స్ చూపిస్తాను. అదే మన జయప్రకాష్ రెడ్డి గారు, అదే అమ్మాయి జమీందారు గారు అమ్మాయి ఇల్లు విడిచి వెళ్ళిపోయినప్పుడు జయప్రకాష్ రెడ్డి గారు ఒక కోపంతో చెప్పేటటువంటి డైలాగ్, ఎక్కడ పోయినది, ఇల్లు పారిపోయిందా, ఎక్కడైనా చచ్చిందా, ఎవరితో లేచిపోయిందా అని చెప్పి అక్కడ చెప్తారు. ఆ తర్వాత జయప్రకాష్ మళ్ళీ వేరియేషన్, ఈ లాయర్ మొత్తం ఆస్తి కొట్టేయాలనేటువంటి ఆలోచన వాళ్ళు, జయప్రకాష్ రెడ్డి వాళ్ళ కుటుంబ సభ్యులంతా ఆస్తి కొట్టేయాలి మొత్తం మీద ఏదో రకంగా అని చెప్పి వాళ్ళ ఆలోచన. అప్పుడు లాయర్ గారు వస్తారు, ఏంటి అమ్మాయి ఇల్లు విడిచి వెళ్ళిపోయిందంటే మీరు అమ్మాయిని ఏమైనా అన్నారా అని చెప్పి లాయర్ గారు అడుగుతారు. అప్పుడు జయప్రకాష్ ఎంతకాలం మేము ఉంటాము, నీ ఆస్తి నువ్వే చూసుకోదాలి, అది ఒక్క అన్నాను అని చెప్పి ఆయన అంటాడు. అన్న తర్వాత లాయర్ గారు, మరి వెతికించారా? ఇంకేం అనిపిస్తాము, తెల్లారే రైలు పట్టాలి కదా ఒక ఆడపిల్ల శవం కనిపించిందా అని చెప్పి ఒక రకమైన వికట అట్టహాసం. అంటే డిఫరెన్స్ ఆయనలో మనం డిఫరెన్స్ చూసుకోవచ్చు. అంటే ఒకే వ్యక్తి కానీ ఆయన చాలా వ్యాకరణం తెలిసినట్టు మహా నటుడు ఆయన. అందుచేత ఆ టైప్ ఆఫ్ డైలాగ్ చెప్తారు. తర్వాత ఈ కుటుంబ సభ్యులందరూ కూడా ఒక కన్నింగ్నెస్ చూపించి అమ్మాయి మళ్ళీ కిడ్నాప్ అయిన తర్వాత వస్తుంది. ఇంటికి వచ్చిన తర్వాత అతను భార్య భర్తలు ఇద్దరు కూడా కన్నింగ్ టైప్ చూపిస్తారు, ప్రేమ చూపించి వివాహం వాళ్ళ కొడుకుకి వివాహం చేస్తే మొత్తం ఆస్తి వచ్చేస్తుంది అని చెప్పి ఉన్నటువంటి డైలాగ్ జయప్రకాష్ రెడ్డి గారు చెప్తారు. అదేలాగా వాళ్ళు నేను కిడ్నాప్ చేసినప్పటి నుంచి నా గుండె అలిసిపోయినా అమ్మా, పై ప్రాణాలు పైన పోయి మీ భార్యతో మరీను అని చెప్పి అలా అంటాడు. అన్న తర్వాత ఆమె వివాహానికి అయితే ఒప్పుకోదు, ఎంత నాటకం ఆడినా కూడా ఆమె ఒప్పుకోపోయేసరికి వాళ్ళ యొక్క విశ్వరూపం చూపిస్తారు భార్య భర్తలకు. అప్పుడు మళ్ళీ జయప్రకాష్ రెడ్డి కూడా తన హుందాతనమైనటువంటి డైలాగు ఒక గంభీరత్వంతో కర్కశంతో కర్కోటకుడుగా మాట్లాడేటువంటి డైలాగు మరో రకంగా ఉంటుంది. నువ్వు ముందుకేసిన చేస్తాక మా చేతుల్లోనే ఉంటుంది, ఇంకొకటి నీ మూడు కావడం జరగదు. పెళ్లి చేసుకుంటే ఇంటి కోడలుగా సుఖపడతావు, లేదంటే ఎప్పటిలాగే పని మనిషిలాగా పడి ఉంటావు. ఏ బ్రతుకు కావాలో ఆలోచించుకో అని చెప్పి ఆ డైలాగ్
సార్ వెంటనే మళ్ళీ ఈయన సింహాచలంలో అదే ఇప్పుడు ఏంటంటే జయప్రకాష్ రెడ్డి గారు ఎందుకంటే ఇన్ని వేరియేషన్స్ చెప్తున్నానంటే అంటే ఏమీ తెలియదు నాకు అసలు యాక్చువల్గా ఈ వేరియేషన్స్ గురించి మీరు చెప్పారు కాబట్టి వేరియేషన్స్ పట్టుకోవాలి ఓన్ చేసుకోవాలి అన్నారు కాబట్టి ప్రతి డైలాగ్ పిన్ను గమనించడం అది మన వినోద్ గారు చెప్పడం తర్వాత ఒక పట్టుదల ఒక ఇది రావడం వల్ల అలా చేయడం జరిగింది. అప్పుడు జయప్రకాష్ రెడ్డి గారు మళ్ళీ ఒక అంటే జమీందారి గారు అమ్మాయి ఆస్తిని అంతా అనుభవిస్తూ ఆవిడికి చిత్రహింసలు గురి చేస్తారు. గురి చేస్తున్నప్పుడు హీరో చూసి ఇదే చిత్రహింసలు వీళ్ళకి పెట్టాలి, అప్పుడు ఈ బాధ ఏదో తెలుస్తుంది అని చెప్పి హీరో గారు అనుకుంటారు. ఆ సందర్భంలో మీరు డైలాగ్ చిన్నదైనా కానీ ఆయనటువంటి ఆత్మీయతతో మన ఎవరు జయప్రకాష్ రెడ్డి గారు బాధతత్వ హృదయంతో పడేటటువంటి ఇది చాలా ఇదిగా ఉంటుంది. అప్పుడు అని చెప్పి జయప్రకాష్ రెడ్డి గారు అక్కడ అన్నారు. తర్వాత బాధను కొద్దిగా తగ్గించి మళ్ళీ వీళ్ళని రిక్వెస్ట్ చేసుకుంటారు. బాధను కొద్దిగా తగ్గించి మళ్ళీ రిక్వెస్ట్ చేసుకుంటాడు జయప్రకాష్. ఎలాగంటే బాబు నువ్వు ఇట్లా పుట్టకుండా అంతకొట్టి మరీ తప్పుడు బాబు బాబు నువ్వు ఇంత పుట్టకుండా గంట కొట్టి వసూలు బట్టి వాయిస్తా ఉంటే అవా తట్టుకోలేకపోతున్నావు బాబాయ్ అని చెప్పి అన్న తర్వాత ఇంకొక 2 ఏళ్ళు అప్పుడు ఎన్టీఆర్ గారు ఏం చేస్తారంటే సరే మీరు ఎలా అంటున్నారు కాబట్టి ఒక్కళ్ళే కొడతా సినిమాలో అందరూ ఒక నిమిషం మీకు ఆల్రెడీ మనం యమదొంగ సినిమాని నేను ఒక 15 సార్లు చూసుకుంటాను. ఓకే సార్. ఓకే యాక్చువల్గా మీలో ఉన్న ఆత్మ నాకు అర్థమవుతుంది. ఆర్టిస్ట్గా మీరు ప్రూవ్ చేసుకోవాలి అనేటువంటి ఒక ఇదైతే మీలో ఉంది నాకు అర్థమవుతుంది. బట్ ఇక్కడ మన సమయం ఉంటుంది. సో కైండ్లీ రిక్వెస్ట్ యూ వెరీ సారీ కొంచెం మన టైం తక్కువ కాబట్టి బట్ మనం నెక్స్ట్ టైం మనం కలిసినప్పుడు మనం కూర్చొని హ్యాపీగా ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకే మాట్లాడమన్నారా షార్ట్ కట్ సార్ నా పేరు బాగుంటుంది సార్. నువ్వు కూడా సార్ నా పేరు బాగుంటుంది సార్. క్యారెక్టర్ చేంజ్ నెల్లూరు నుంచమ్మా. ఓకే సార్ నాకు ఎక్కువ హీరోస్ కానీ కమెడియన్స్ కానీ వీళ్ళకంటే ఎక్కువ వాళ్ళు ఎక్కువ బెలూన్స్ చెప్పాలని ఎక్కువ ఇష్టం సార్. నాలాంటి వాళ్ళు బెలూన్స్ నీ ఏజ్ ఎంత? నా ఏజ్ 25 సార్. 25. ఓకే బెలూన్స్ చెప్పడానికి అవుతుందా ఇప్పుడు కూడా సార్ దగ్గర కూడా కార్టూన్స్కి ఇప్పుడు యానిమేషన్ చెప్పినప్పుడు కూడా బెలూన్స్కి గురించి చెప్తుంటాను. వాయిస్ మార్చి వాయిస్ మార్చడం లేదు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకో. నీ పేరేమన్నా? బాగుంటుంది సార్. వాయిస్ మార్చి చెప్పడం అనేది అంటే ఫాల్స్ వాయిస్ చేయకూడదు. వాయిస్ని ఫాల్స్ వాయిస్ చేయకూడదు. వాయిస్ ఓపెన్ చేయాలి అంతే. అంటే ఎలా చెప్పాలి, ఇప్పుడు ఒక క్యారెక్టర్ చెప్తున్నావు కదా, ఆ క్యారెక్టర్కి నువ్వు నీ వాయిస్ మామూలు ఇవ్వు. ఓకే దాన్ని మాడ్యులేట్ చేయి, మాడ్యులేషన్ చేయి. మాడ్యులేట్ చేస్తే ఆటోమేటిక్గా వాయిస్ నీకు అది ఇప్పుడు ఇందాక ఇప్పుడు మనం ఇందాక డైలాగ్ మీసపోదు నీలో అంత వేడుందా దాన్ని ఎట్లా చెప్పాలి? మామూలుగా అయితే నీలో అంత వేడుందా అని చెప్పచ్చు కదా. బట్ మనం ఏం చేస్తున్నాం, నీలో అంత వేడుందా దాని మీద మాడ్యులేట్ చేశారు. సింపుల్. నువ్వు త్రిపాఠి ఒకసారి కోవాలి, నీకు మసాలా నీకు మొన్న తల్లి స్థానం ఇచ్చాను, ఇచ్చాను. ఇక్కడ ఏమైంది, మాడ్యులేషన్ చేసుకున్నా. నీకు మొన్న తల్లిస్థానం ఇచ్చానని చెప్పట్లా, నీకు మొన్న తల్లిస్థానం ఇచ్చా అని చెప్పట్లా, నీకు మొన్న తల్లిస్థానం ఇచ్చాను. నువ్వు త్రిపాఠి వంశానికి కోడలి, త్రిపాఠి వంశం అనేది చాలా పెద్ద వంశం. ఇక్కడ డైలాగుని మనం ఏదో చదివేసేమన్నది కాదు, ఎక్కడ లేపాలి, ఎక్కడ జస్ట్ డౌన్ చేసి లేపాలి. వేవ్
డైలాగ్లో వేవ్స్ కావాలి. అది మనం నేర్చుకోవాలి అంతే. అది నేను చెప్తే నువ్వు చెప్తే ఆయన చెప్తే రాదు. ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. సింపుల్. విలన్స్కి చెప్పాలంటే నీకు కొంచెం ఏజ్ పెరగాలమ్మా. నీ వాయిస్ కల్చర్కి నువ్వు అంటే విలన్ అంటే ఎలా ఉంటాడు, అంటే లీన్గా ఉండే విలన్స్ చాలా తక్కువ ఉంటారు. విలన్స్ అంటే పెద్ద పెద్ద బాడీలు, రఫ్గా ఉండి పెద్ద పెద్ద కళ్ళు వేసుకుని. ఇప్పుడు నేను మన డాక్టర్ మహారాజ్ చెప్పారు, దాంట్లో వాడు ముందు 2 సీన్లు వాడు. బట్ వాడేంటి, వాడు సింపుల్గా బస్సులో పెద్ద చాలా మంది వస్తుంటారు, బస్సు ఆపేస్తారు, బాబు పెడతాడు, మేరే ప్యారే గరీబ్ మేరా దుష్మన్ ఆ డాక్టర్ మహారాజ్ గారి పేట ఇదే బస్సులో వస్తుందని మాకు కాపు వచ్చింది. మర్యాద మీరు దాన్ని మాకు కాపు చెప్తే తీసుకుని పెట్టుకో, లేదంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని చంపేస్తాం. ఇక్కడ వేరేషన్ ఏంటి, మర్యాదకి ఇస్తే తీసుకుని వెళ్ళిపోతాం. ఏం చేశాను నేను మోడలేట్ చేశాను. మర్యాదగా ఆ ఠాకూర్ మహారాజ్ గారి వెళ్ళాలి మాకు చెప్తే తీసుకుని వెళ్ళిపోతాం అని చెప్పచ్చు. మర్యాదగా మీరు ఆ ఠాకూర్ మహారాజ్ గారి వెళ్ళాలి అప్పు చెప్తే తీసుకుని వెళ్ళిపోతాం. వెంటనే చేంజ్ అవ్వదు, లేదంటే ఇప్పుడున్న ప్రతి ఒక్కరిని చంపేస్తాం. వాయిస్లో చిన్న చేంజ్ ఓవర్ తీసుకొచ్చారు, అయిపోయింది. అది ఎవరు చెప్పదు, అది అక్కడ మనకి డైరెక్టర్ చెప్పడం ఎవరు చెప్పదు. సీన్ కంటెంట్ మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం కదా, ఎట్లా మోడరేట్ చేస్తే బాగుంటుందో మనం ఓన్ చేసుకోవాలి. వాయిస్ బేస్ పెరగాలంటే ఏమిటి? బేస్ పెరగాలంటే అలా ఏం కాదు. చాలా మందికి అపోహలు ఉంటాయి, అది బట్ పబ్లిక్ డిపెండ్స్ మీద ఆధారపడి ఉంటుంది. అంతేగాని నాకు బేస్ వాయిస్ కావాలి, నాకు కూడా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడాలనుకుంటుంది. బట్ నేను పాడితే జనం ఒక్కడ ఉంటాడు, జంప్ అంతే కదా. ఇంకా సార్ నమస్తే. తిరుపతి రెడ్డి గారు లాస్ట్ ఈ రోజు జాయిన్ అయ్యాను, కానీ ఇంకా క్లాస్కి ఈ రోజు వచ్చాను. మీరు ఈ ఫీల్డ్లో ఎన్ని రోజుల్లో ఈ పొజిషన్కి ఎదిగారో నాకు తెలియదు, కానీ నేను ప్రాక్టీస్లో కానీ నేర్చుకునే విధానంలో ఇలా చేసి ఉంటే ఇంకా ముందు వచ్చేవాడిని అని మీకు జరిగిన ఏవైతే మిస్టేక్స్, అది అట్లా చేసేది ఉంటే నేను ఎందుకు చెడగొట్టుకున్నాను ఏదైనా కావచ్చు, అంటే వెనుకపడడానికి ఎంతో ముందు రావాల్సిన ఇంకా లేట్గా వచ్చిన అనే దానికి మీకు ఏమైనా కారణాలు ఉంటాయి, కానీ నేను చేయొద్దు అనుకుంటే అవి ఏమన్నా ఎక్స్ప్లెయిన్ చేయండి. సింపుల్ 3 ముక్కలు చెప్తాను. నేను ముందు వస్తే బాగుండేది, వెనక్కి వస్తే బాగుండేది కాన్సెప్ట్ అసలు మైండ్లో లేదు. మనంతా పాజిటివ్ థింకింగ్ ఉంది. ఫస్ట్ పాజిటివ్, జస్ట్ మూవ్ ఆన్ అయిపోవడం. ప్రతిదాన్ని మనం ఎక్కువ తీసుకుంటే నాకు మనసు చెడిపోయి తర్వాత బాడీలో పార్ట్స్ దెబ్బతిని అసలు డబ్బింగ్ ఎప్పుడు పనికిరావడం పోదు. సో మిగతా విషయాలు పక్కన పెట్టేసి మనం ఎప్పుడు వచ్చామని కదండి, వచ్చామా అదే మైసూర్ డైలాగ్ కదా, బుల్లెట్ దిగిందా వచ్చాయి కదా, మన జెండా పారేద్దాం, దాన్ని మనం ఏం చేయాలి. అంతేగాని మనం జరిగిపోయి మనం ఏం చేయలేం, జరగబోయేదాన్ని మనం ఆపలేం. రైట్ నౌ ఇప్పుడున్న పొజిషన్ ఈరోజు ఇప్పుడు ఈ క్షణం మనం ఎలా ఉన్నాం, హ్యాపీగా ఉన్నాం కదా. ఇంతమంది ఆర్టిస్టులతో ఇవాళ మమ్మల్ని మాట్లాడడం నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇది ఒక మెమరబుల్ మూమెంట్ నాకు లైఫ్లో. ఈరోజు ఇట్లా గడపడం నాకు చాలా హ్యాపీనెస్. మీలో చాలామంది నాకంటే మంచి ఆర్టిస్ట్ కావచ్చు, మేబీ ఎందుకు అవ్వచ్చు కదా, పాసిబిలిటీ ఉంది. అప్పుడు ఎప్పుడన్నా నేను కనబడినా కూడా మీకు ఒక చిన్న ఆనందం ఉంటుంది కదా. సో ఆ టైంలో వ్యక్తి కలిశారు అనే ఒక ఆనందం ఉంటుంది కదా. నేను కూడా ఆ టైంలో కలిశాను కదా అనేది ఒక మెమరీ ఉంటుంది. అది చాలా హ్యాపీ. లైఫ్లో గుర్తుపెట్టుకోవడానికి కొన్ని మెమరీస్ ఉండాలి, అది ఉంచుకున్నాం. హ్యాపీగా టెన్షన్ తీసుకోవద్దు, బీ హ్యాపీ, బీ కూల్, బీ అబౌట్. ఓకే, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మీరు ఏ విషయంలో కూడా రాజీ పడద్దు. రాజీ పడడం మీన్స్ కష్టపడడంలో కష్టాన్ని ఇష్టపడండి, పని చేయండి, ఎఫర్ట్ పెట్టండి. పీవీఆర్ డబ్బింగ్ అకాడమీకి ఒక మంచి పేరు తీసుకురండి, వినోద్ గారికి మంచి పేరు తీసుకురండి. ఐ విష్ ఆల్ ది బెస్ట్. ఏదైనా మోడల్ సపోర్ట్ కావాలంటే కనుక ఎప్పుడైనా సరే ఫర్దర్గా ఒకవేళ నా కాంటాక్ట్ నెంబర్ కావాలంటే ఇస్తాను.
నాకు కాల్ చేయొచ్చు. నేను ఫోన్ లిఫ్ట్ చేయట్లేదంటే ఏదైనా డబ్బింగ్లో ఉండి ఏదైనా వర్క్లో ఉంటే తప్పే. మ్యాక్సిమం నేను 24/7 నా ఫోన్ ఆన్లైన్ ఉంటుంది. ఎందుకంటే ఎవరికి ఎప్పుడు ఏ అవసరం వస్తే తెలియదు కాబట్టి, అది ఇంట్లో నుంచి కావచ్చు, బయట నుంచి కావచ్చు, ఫ్రెండ్స్ దగ్గర నుంచి కావచ్చు, వాటర్. సో నేను ఖాళీ ఉంటే డెఫినెట్గా ఫోన్ అటెండ్ చేస్తాను, అదర్వైజ్ కాల్ బ్యాక్ చేస్తాను. అది నాకు ఉన్నటువంటి పెద్ద ప్లస్ పాయింట్. ఓకే, అటెండ్ చేయకపోవడం, స్విచ్ ఆఫ్ చేయడం నాకు తెలియదు. ఏదైనా అవసరం ఉంటే నాకు కాల్ చేయండి. నా వల్ల అయినంత వరకు ఐ విల్ డూ మై లెవెల్ బెస్ట్. థ్యాంక్ యూ. లాస్ట్ మంచి మనదైతే క్లిక్కే వేరబ్బా. మీకు తెలిసేమో సార్, నా పేరు హార్తి. నేను సౌండ్ ఇంజనీరింగ్ వర్క్ నేర్చుకుంటూ అబ్జర్వ్ చేసుకుంటూ నేను కూడా డబ్బింగ్ చెప్తున్నాను, 2D యానిమేషన్స్ అలా. వీళ్ళతో పాటు సార్ నేను కూడా ఒక స్టూడెంట్గా తనతో నేర్చేసుకున్నాను. సో నైస్, ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. మీ టాలెంట్ నాకు తెలుసు, నాకు తెలుసు కదా. అదే కాబట్టి ఇక్కడ ఉన్న ఈశ్వర్ గారి యొక్క ప్రత్యేకత కాబట్టి ఆల్రెడీ నేను బేస్ వాయిస్ అంటే ఎలా వస్తుందని నేను చెప్పాను. బట్ అది మనం ఈ క్వశ్చన్ బట్ ఏంటంటే ఇస్ ద ఎక్స్పీరియన్స్. ఏది క్వశ్చన్ చెప్పినా కూడా ఫైనల్గా వచ్చే ఆన్సర్ ఎక్స్పీరియన్స్ ఇస్ ద పార్చువాలిటీ అని నేను ఎవ్రీ డే చెప్తుంటాను. ఆ ఎక్స్పీరియన్స్ నుంచే వస్తుంది. ఎందుకంటే అన్నయ్య అలా వచ్చాడో నేను కూడా ఇదే యూనివర్సిటీకి ఇలా వచ్చాను 2006లో. మాకేం తెలియదు, మాకేం తెలియదు సినిమాలో ఏదో అవ్వాలని కాదు, అసలు వాట్ ఈస్ ద ఫిలిం ఇండస్ట్రీ, అసలు మనం ఏం చేయాలి అనే కాన్సెప్ట్ మీద మనం వచ్చాం. కాబట్టి మీ అందరికి కూడా ఫైనల్ నేను ఒకసారి చెప్పేది ఏంటంటే, ఈశ్వర్ గారు వచ్చినా, సాయి కుమార్ గారు వచ్చినా, ఎవరైనా ఒక క్యాల్కులేషన్ మీద, ఒక టార్గెట్ మీద, ఒక ప్లానింగ్ మీద, ఒక ఎక్స్పీరియన్స్ మీద వస్తారు. అలాంటి వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతారు. అందులో అన్నతో పాటు మీరు ఉంటారు, ప్రతి ఒక్కరు ఉంటారు. కాబట్టి ఏంటంటే ఈ వర్క్షాప్ మనం చేయడమే కాదు, దీనికి ఒక అథెంటిక్ ఈవెంట్ కూడా ఉంటుంది. దానికి మనం ఇన్ని సంవత్సరాలుగా 2.5 years నుంచి దాదాపు 6 వర్క్షాపులు చేస్తున్నాం. చేసిన తర్వాత ఇక్కడ ఉండే టార్గెట్ ఏంటంటే, మీరు అడిగిన క్వశ్చన్స్, వినోద్ ఏం నేర్పిస్తున్నాడో ఏంటో అనే క్వశ్చన్కి ఎప్పుడు కూడా రవీంద్ర భారతి హెడ్ బ్రాంచ్, దానికి యాజ్ ద సీఎం 15 సంవత్సరాలుగా డాక్టర్ మామిడి హరికృష్ణ గారు పార్టీలు మారుతున్నా కూడా ఆయన మారకుండా ఏకగ్రీవంగా ఆ పోస్టులో ఆయన కొనసాగుతున్నారు. ఆయనకి చాలా పెద్ద కమ్యూనికేషన్ ఉంది. నేను మొన్న పోయినప్పుడు రవీంద్ర భారతిలో నాగార్జున గారు కనపడ్డారు. అండ్ ఆయన కోసం తర్వాత మన రాజమౌళి గారి పాత్రలు ఆయన వస్తుంటారు, దిల్రాజు గారు, ఇట్లా శేఖర్ కమల గారు, పెద్ద పెద్ద సినిమాలు కూడా ఇక్కడ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ తెలంగాణ ప్రభుత్వం ఆంధ్ర తెలంగాణ విభేదం ఇక్కడ కనిపించట్లేదు. కళాకారులు ఎవరైనా మన కళాకారులే. కాబట్టి కోరిక ఉన్న వాళ్ళకి డెఫినెట్లీ నేర్పించాలని ఒక దృఢ సంకల్పంతో సార్ మాకు ఇన్ని రోజులు ఈ అవకాశం ఇచ్చారు. అయితే ఇక్కడ ఒక అథెంటిక్ ఈవెంట్ చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఒక బ్యాచ్ అయిపోయిన వెంబడే మనకి పర్మిషన్ ఉండదు. ఈ బ్యాచ్ అయిపోయిన తర్వాత మీరు ఒక ప్రజెంటేషన్ చేయాలి. అంటే మా సార్ ఇచ్చేది ఏంటంటే కొన్ని చెప్పాడు, ఈజ్ అ వాయిస్ యాక్టింగ్ అని చెప్పాడు. అంటే మనం వాయిస్తో నటించే నటులం కాబట్టి ఈజ్ అ వాయిస్ యాక్టర్స్. అంటే డైరెక్టర్ సజెషన్స్ అండ్ ద షూటింగ్లో బాబు ఈశ్వర్ గారు ఇలా రండి, అలా వెళ్ళండి, ఇలా వెళ్ళండి, ఇలా నడుచుకుంటే వెళ్ళండి, ఆయుష్తో పరిగెత్తండి అనేది యాజ్ ఎ డైరెక్టర్ చెప్తాడు. బట్ ఇక్కడ మనకి ఎవరు డైరెక్టర్? మనమే డైరెక్టర్. కాబట్టి ఒక రూమ్లో మగ్గిపోయే అతి భయంకరుడు, అతి అసామాన్యుడు, ఆర్టిస్ట్ కంటే ఎక్కువ కష్టపడేవాడు డబ్బింగ్ ఆర్టిస్ట్ అని ఆయన ఫైనలైజ్ చేసి, లలిత కళలు అంటారనే సంగీతం, నాటకం, నృత్యం, అవి అన్నీ ఎప్పటి నుంచో వస్తున్న కళలు. వాటితో పాటు ఇవి నవీన కాలంకు సంబంధించిన సినిమా రంగం. ఫస్ట్ నాటక రంగం అయితే దాని నుంచి విడిభాగాలుగా పుట్టింది సినిమా రంగం. కాబట్టి సినిమా కళాకారులు, నటులతో పాటు వాయిస్ కళాకారులు కూడా అద్భుతమైన కళాకారులు అనే ఉద్దేశంతో వారు ఒక దృఢ సంకల్పంతో అసలు వినోద్ అనే వ్యక్తిని ఫస్ట్ ఈ అకాడమీ అనేది ఆర్సీఎన్ గారి పేరు వాడుకుంటేనే మనం సంపాదించుకున్నాం. ఎందుకంటే అంటే బేసిక్స్ అక్కడి నుంచి వచ్చినా కూడా మనం ఒక ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఎక్స్పీరియన్స్ గ్యాదర్ చేసుకుని వాళ్ళు చేయడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ కోర్సు ఆప్ చేయాలి. ఈ కోర్స్ అంతా కూడా నేను డివైడ్ చేసి చెబుతున్నంతా కూడా మీ దగ్గర నుంచి నేను తీసుకున్న ఎక్స్పీరియన్సే. నేను వాళ్ళ వెనకాల ఉండి అబ్జర్వేషన్ చేసేదే. ఇప్పటికీ నేను ఈశ్వరన్న గారికి వాళ్ళ సీనియర్సే, మన జూనియర్సే, ఎప్పుడు కూడా దాటాలని ప్రయత్నించాలి. కాకపోతే ఎప్పుడు ఆ టాలెంట్ అనే అంశంతో మాత్రమే. ఇప్పుడు అన్నయ్య అన్నట్టు వాయిస్ సెలెక్ట్ అవుతుంది, ఈశ్వర్ సెలెక్ట్ కాదు, నా సెలెక్ట్ అవన్నద్దు.
ఎవరి టాలెంట్ ఎవరి సొమ్ము కాదు. రేపు పొద్దున మీరు ఇద్దరు ఇంకోటి ఎవడన్నా కొత్తోడు రావచ్చు, మీలోకి ఎవడన్నా రావచ్చు, అప్పుడు ఇతర పోయి మేపులను చూసుకుంటాం. బాధపడకూడదు. కాబట్టి ఇక్కడ ఈ అకాడమీ ఓపెన్ చేయడానికి ఈరోజు ఉన్న 770 మంది కళాకారులు టీఎండిఏకి సంబంధించిన కళాకారుల ఒక నేను పనిచేసిన ఎక్స్పీరియన్స్ని ఈరోజు ఈ వర్క్షాప్స్గా మనం కండక్ట్ చేస్తున్నాం. కాబట్టి టీఎండిఏలో ఉన్న ప్రతి కళాకారుడికి నా హృదయపూర్వక వందనాలు తెలుపుతూ వాళ్ళు అలాగే సక్సెస్ అవుతూ వాళ్ళు అలాగే ఇన్స్పిరేషన్గా అవుతూ వాళ్ళతో పాటు కూడా కొత్తగా వచ్చే వాళ్ళందరూ కూడా వీళ్ళ ఇన్స్పిరేషన్స్తో ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ దాన్ని సపోర్ట్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వానికి ప్రతి ఒక్కరికి కూడా వందనాలు చెబుతూ ఒక్కటి చివరి పాయింట్. నేను హైదరాబాద్కి వచ్చినప్పుడు ఎవరింట్లో ఉండాలి అన్నప్పుడు ఒక సమస్య. ఇంట్లో ఉండలేదు. ఆశయంగా అప్పట్లో పెళ్ళి అయింది కొత్తగా. ఇంట్లో ఆంక్షలు, వీడు ఆర్టిస్టు ఇంట్లో పెళ్ళి అని ఆయనకే పెద్ద తలకాయ ఉంటుంది. అలాంటప్పుడు ఒక ఫ్రెండ్ పిలిచేవాడు. ఫ్రెండ్ అయిన తర్వాత అక్కడి నుంచి యూనివర్సిటీకి వచ్చారు గురువులు. మన ప్రతి విద్యలో తీర్చిదిద్దే అంటే మన ప్రతి ఒక్క ప్లేస్లో ఒక ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఇలా మన భార్య గారి ఫ్యామిలీ, అలాగే సినిమా ఇండస్ట్రీలో కూడా కొద్దిమంది పెద్దలు కావాలి. అంటే రేపు పొద్దున మీరు పోతారు, పోయి ఆ సముద్రం నిలబడితే మీకు అర్థం కాదు. ఆ సముద్రంలో ఒక షిప్ పోతుంటుంది. ఈశ్వర్ గారు సార్ మీరు అర్థం వచ్చారు కదా సార్, ప్లీజ్ నాకు ఏదో ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వండి సార్ అంటే దానికి ఒక చెట్టు లాంటి వాళ్ళు ఇప్పుడు మీకు వస్తున్న ఈ డబ్బింగ్ సీనియర్ కళాకారులు. కాబట్టి మీరు ఇబ్బంది పడద్దు సార్. నాకు మీ దగ్గర టాలెంట్ ఉంటే అడగండి, వాళ్ళ వంతు వాళ్ళు ప్రయత్నం చేస్తారు. మీలో టాలెంట్ ఉంటే మాత్రమే నేను చెప్తున్నాను. టాలెంట్ లేని వాళ్ళు నేనైనా సరే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. నాలో కూడా ఏదో చిన్న విషయం ఉంది కాబట్టి ఈశ్వర్ గారు ఇంత టైంని వాల్యుబుల్ టైంని ఇక్కడ తీసుకొని ఇక్కడికి వచ్చారు. కాబట్టి అలాంటి ఒక మంచి మనిషి ఈశ్వర్ గారు. స్వరం గంభీరమే, అందుకే స్వర గంభీరుడు నేను బిరుదు పెట్టుకున్నా. కానీ మనిషి మాత్రం చాలా వెన్నలాంటిది. కాబట్టి ఎన్నో కష్టాల వెనకాల వాళ్ళ జీవిత చరిత్రల వెనకాల వీళ్ళందరూ కూడా చరిత్రలో ఉండిపోయేవాడు డెఫినెట్లీ. ఎందుకంటే మనం చచ్చిపోవచ్చు, మన సినిమాలు చచ్చిపోవు, మన వాయిస్ చచ్చిపోవు. చరిత్ర నేను ఎప్పుడో చిన్నప్పుడు మాయాబజార్ చూసి ఇప్పుడు కూడా చూస్తున్నా. కానీ మనం తాతలు చచ్చిపోయారు కానీ సినిమాలు చచ్చిపోలేదు, నటులు చచ్చిపోలేదు. కాబట్టి మనం ఎప్పుడు బతికే ఉండడానికి ఈ సినిమాలో ఈశ్వర్ గారు ప్రత్యక్ష సాక్ష్యం. కాబట్టి అలాంటి ఈశ్వర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ వారిలాగానే మీరు ఎక్స్పీరియన్స్ తీసుకుని ముందుకు వెళ్తారని కోరుకుంటూ ఇది ఇక్కడితో ముగిస్తున్నాం. ఓకేనా? వారి చిన్ని స్టేజ్లో సన్మానం చేసుకొని వారి ఒక చిన్న విషయం ఇక్కడ అంటే రాయలసీమ, నెల్లూరు, చిత్తూరు, నెల్లూరు రాయలసీమ. ఓకే, రాయలసీమ మీకు లాంగ్వేజ్ పరంగా ఫర్ ఎగ్జాంపుల్ డైలాగ్ ఏదైనా సాగరేట్ ఏడపోతుందా ఇట్లా స్లాంగ్స్ మనకి స్లాంగ్స్ మీద కూడా మనకు పెట్టుకుంటారు. ఏంటంటే క్యాన్స్ వస్తాను పోయించినావా మనకి ఆ స్లాంగ్స్ పట్టుకుంటే ఆటోమేటిక్గా ఏది చెప్పడానికి. సో అవి కూడా నేర్చుకోండి. అది నేను చెప్పడం మర్చిపోయాను. థ్యాంక్ యూ సో మచ్. ఈశ్వర్ గారు మళ్ళీ ఒకరోజు మళ్ళీ ఇండస్ట్రీలో కలుద్దాం. దయచేసి నెంబర్లు వాళ్ళు తీసుకోవద్దు, ఎందుకంటే వాళ్ళు బిజీగా ఉంటారు. నేను ఆయన రెడీ కాబట్టి వాళ్ళు ఎప్పుడు మన కంపెనీ మన సత్తా రెడీగా ఉంటారు. సార్కి ఒక చిన్న మనం సన్మానం తెలంగాణ ప్రభుత్వం తరఫు నుంచి చెప్పారు. అదే జిల్లా కూడా చెప్పారు. అవునా? మీ క్లాసెస్ చెప్పారు పడుతుంది కదా. ఫస్ట్ లేడీస్ అందరూ పేపర్లేదు
అందరూ తప్పదు ప్లీజ్ ఫోటో డిస్టర్బెన్స్ ప్లీజ్ గట్టిగా చప్పట్లో ప్లీజ్ అందరూ రండి కొంతమంది రండి స్వర గంభీరుడు మా ఈశ్వర్ గారు. థ్యాంక్ యూ సార్. ఓకే జెంట్స్ అందరూ రండి పిల్లలు మీరు రండిరా కనిపిస్తుందో చూసుకోండి మళ్ళీ కేసు కనపడడానికి పెట్టి లేవు కొద్దిగా వెంటకి వెళ్ళమ్మా చిన్న వస్తున్నావా వాడు రాడంట మీరిద్దరు పడట్లేదు మీరిద్దరు ఇటు రండి కొంతమంది చైతన్య కమ్ ఫ్రెండ్ ఓకే థ్యాంక్ యూ అన్నయ్య చిన్న ఫోటో తీరా ఓకే థ్యాంక్ యూ అన్నగారు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఓకే అండి టవల్ పెట్టేసి ఓకే అందరూ కూడా నేను తీసుకెళ్తాను కాబట్టి మనందరికి వాళ్ళు ఎవరు కూడా మనసు ఊరికే ఇవ్వరండి ఆయన కూడా కష్టపడి సంపాదిస్తున్నారు మీకు కూడా అంటే మీరు కూడా కష్టపడి అలా పే చేయాలి ఓకేనా కాబట్టి దీంతో సెట్ ఆఫ్ చేద్దాం థ్యాంక్ యూ వెరీ ఆల్ ది బెస్ట్ ఓకే థ్యాంక్ యూ చూడండి 2 నిమిషాలు థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ ఓకేనా సూపర్ మనం అదేమంటారు లామినేషన్ చేయించుకోబెట్టుకోవాలి బేస్ వైస్ అనేది మనం అంటే అనుకుంటే ఏం చేస్తాం ఇప్పటికి ఒక కుండలాన్ని తీసుకో దాంట్లో పెట్టి షౌట్ చేయి గట్టిగా ఎక్కువ మొత్తం అంటే మీకు నాభిలో నుంచి రావాలి అది వస్తే కొంత లోకల్ గర్ల్స్ కొంచెం ఎక్స్పెక్ట్ అవుతాయి మారటానికి ఆస్కారం ఉంటుందని నా అభిప్రాయం నాకు అరే నేను వాడేది థ్యాంక్ యూ ఈశ్వర్ గారు మన వస్తాయి చిన్నోడు ఫాస్ట్ అరే చిన్నోడా ఆశయం గారు ఉంటారు తెలుసా కాలు ముప్పై అవకాశాలు కాలు మొక్కండి నేను అవకాశాలు అడగండి చాలా ఓకే రైట్